భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ఆరాధనల స్వాతంత్ర్యాన్ని అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మా రాజ్యాంగ పరిషత్తులో ఈ 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగాన్ని ఆమోదించి శాసన రూపంలో మాకు మేమే సమర్పించుకుంటున్నాం. రెండు రాష్ట్ర ప్రజల మధ్య లేనటువంటి వైషమ్యాలని అలాగే ద్వేష విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఈ ఉదంతాన్ని నాగేశ్వర గారి ఉదంతాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో దానికి ఎక్కడో ఎండ్ పెట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన అందరి అభిప్రాయాలు తీసుకుని ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. దీనికి మన పెద్దలు న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారు హాజరయ్యారు, వారికి ధన్యవాదాలు. అలాగే పెద్దలు తెలంగాణ ఉద్యమ నేత ఇప్పుడు ఎమ్మెల్సీ గారు కోదండరామ్ గారు హాజరయ్యారు, వారికి ధన్యవాదాలు. అలాగే ఎంఎల్ పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు గారు, సాధినేని ఎస్వి గారు, గోవర్ధన్ గారు, ఆ తర్వాత మన సిపిఎం పార్టీ నాయకులు వీరయ్య గారు, అలాగే ఎమ్మెల్సీ, అలాగే మా మిత్రులు దయాకర్ గారు, ఇంకా అనేక మంది వచ్చారు. పేర్లు ఏమనుకోకండి. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరగానే ముగించుకుందాం ఈ మీటింగ్ని. మనం ఓకే అదే సో ఈ మెసేజ్ ఇవాళ జరిగే ఈ మెసేజ్ ఈ తర్వాత ఈ మరలా ఇక ఈ గొడవలు జరగకుండా ఉండే విధంగా మంచి మెసేజ్ పోవాలనేది కోరుకుందాం. రమ్మ ముఖ్యంగా ఈ అంశం ప్రొఫెసర్ నాగేశ్వర గారి అంశం. ఆయన జీవితకాలంలో ఎప్పుడు కూడా ఏ విశ్లేషణలో కూడా ఎక్కడా కూడా ఎవరికి అవకాశం ఇవ్వకుండా ప్రోగ్రెసివ్ థాట్స్తో ప్రోగ్రెసివ్ పద్ధతుల్లో ఆ విశ్లేషణ చేస్తూ అందరికీ అర్థమయ్యే పద్ధతుల్లో ఆయన చెప్తా ఉండేవాడు. ఆయన నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుగు ప్రజలకు ఒక వరం లాంటివాడు. అది వాస్తవం, అవునన్నా కాదన్నా. ఆయన ఐడియాలజీ అనే కాదు, ఆయన జ్ఞాపక శక్తి అమోఘం. ఆ విధంగా బాగా చదువుకున్న వాళ్ళందరికంటే కూడా ఎక్కువ విశ్లేషణ చేస్తూ ఉండేవాడు. ఆ రోజు జరిగింది ఒకటే, ఆ ఒక్క మాటను పట్టుకుని ఆయనకి ఎక్కడో సోర్స్ వచ్చింది. ఆ ఒక్కదాన్ని పట్టుకుని అమిత్ షా ఇట్లా అన్నాడు పవన్ కళ్యాణ్తో. అది ఏదో పెద్ద నేరంలాగా దాన్ని సింపుల్గా అట్లా అనలేదని అనొచ్చు, దాన్ని ఖండం చేయొచ్చు. కానీ దాన్ని ఒక పెద్ద అంశంగా తీసుకుని ముందు రెచ్చగొట్టింది అక్కడ పాలకులే. ఇక నుంచి ఇటువంటి ఎవరేం చేసినా ఎవరిని వదిలిపెట్టం, చట్ట ప్రకారం శిక్షిస్తాం, ఈ విధంగా రెచ్చగొట్టేసరికి మిగిలిన వాళ్ళందరూ కేసులు పెట్టడం ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత కేసులు పెట్టొద్దని కూడా అనలేదు వీళ్ళు, కేసులు పెట్టొద్దని అనలా. అని అది కరెక్ట్ కాదు, అది మనం చెప్పదలుచుకుని చెప్పాం, మీకు ఎవరు దాని జోలికి ప్రస్తావన చేయొద్దని కూడా ఎవరు అనలేదు.
అది అక్కడ అలా ఉండగా ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఇటువంటి దానిలో ఎవరో ఒకళ్ళిద్దరు సహజంగా ఏదో అన్నారు. దాన్ని ఆయన అంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్ ఇక్కడ వచ్చింది, అక్కడ తీసుకొచ్చారు. వాళ్ళు ఎవరు ఏంటి దాని జోలికి నేను వెళ్ళను, కానీ దాన్ని ఆసరాగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకించి మన ఫార్మేషన్ డే 12వ ఫార్మేషన్ డే అందులో ఆ రోజే ఇక్కడికి రావటం, ఆ రోజే ఇక్కడికి వచ్చి పర్మిషన్ అడగటం, అందులో అప్పటికే ఆవేశాలు ఉన్న తరుణంలో సరే పోలీసు కూడా ఆలోచించి పర్మిషన్ ఇచ్చినట్టు లేదు. మమ్మల్ని అడిగితే కూడా వస్తే తప్పులేదని కూడా అన్నాం. మేము ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని నేనైతే వ్యాఖ్యానం చేశాను, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ తర్వాత అర్థమైంది ఆయన మాట్లాడిన విధానం, ఆయన తీరు, ఆ రోజే ఇక్కడికి రావటం అనేది ఒక ఉద్దేశంతో ఆయన వచ్చినట్టుగా ఉంది. ఆ ఉద్దేశంలో ఎటు నుంచి ఎటు మొదలు పెడుతున్నాడో, ఎటు వెళ్ళిపోతున్నాడో తెలవట్లా, ఊగిపోతున్నాడు ఆవేశంతో. ఆ ఆవేశంతో ఊగిపోయే అంత అవసరమే వచ్చింది. నేను తిరుగుతా, తెలంగాణలో నేను తిరుగుతా, నన్ను ఎవరు ఆపుతారు, నిన్ను ఎవరొద్దన్నారు, తిరగొద్దని ఎవరొద్దన్నారు, నేను రాజకీయ పార్టీ పెడతా, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేస్తా. నువ్వు రాజకీయ పార్టీ ఆల్రెడీ పెట్టావు, ఎన్నికల్లో పోయినసారి పోటీ చేశావు, ఇప్పుడు ఏం అవసరం వచ్చింది నీకు, ఎందుకు అది ఇంకా ఏదో మాట్లాడుతూ ఇది ఎవరబ్బా జాగీరు కాదు, ఆ పదాలు అవసరమా? ఎవరి జాగీరు కాదని కాదు, ఎవరబ్బా జాగీరు కాదు ఆ పదాలు వాడటం. అంతేకాకుండా అడుదుప్పి ఊరి మంగళం మీద పడింది అంటారే, చివరిగా ఆయన గుర్తొచ్చింది కమ్యూనిస్టులు గుర్తొచ్చారు. ఎందుకంటే కమ్యూనిస్టుల గురించి ఈ కమ్యూనిస్ట్ పార్టీ అందుకే చచ్చిపోతుంది, లేకపోతే కమ్యూనిస్టులు కనుమరుగవుతున్నారు, ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు వీళ్ళు, ఇటువంటి పదాలు ఆయన వాడాడు. కమ్యూనిస్టు నిజంగా ఆ మనిషి ఎప్పటికప్పుడు పల్లవి మార్చినట్టు, ఏ సినిమాకి ఆ సినిమాలో వేషం మార్చినట్లు, ఏ సినిమాకి ఇంకో సినిమాకి డైలాగులు మార్చినట్టు జీవితంలో రాజకీయ పార్టీలో కూడా అలా మారుస్తున్నాడు. ఆయన పెద్ద ఇష్యూ కోసం కాదు నేను అనేది, ఇప్పుడు ఆయన ఇష్యూ చేశాడు కాబట్టి ఎక్కువగా అక్కడ చేసింది ఆయన, ఏడుకొచ్చి చేసింది కూడా ఆయన. అయితే ఏమైందంటే చివరికి ఆయన మొదలు పెట్టింది రాజకీయ ప్రవేశం ఎర్రకండ వేసుకున్నాడు, ఇప్పుడు కమ్యూనిజం చచ్చిపోయింది అంటాడు. ఆయన మొదలుపెట్టింది చేగువేరా బొమ్మ, ఆయన అంతర్జాతీయ కమ్యూనిస్ట్ వాది చేగువేరా, అంతర్జాతీయ అమరవీరుడు. మనకు భగత్ సింగ్ మన జాతీయ అమరవీరుడు అయినట్లుగా అంతర్జాతీయ అమరవీరుడు చేగువేరా. అంటే నీకు అప్పుడు దేశం, ఈ దేశం ఆ దేశం, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అని అన్నాడు ఆయన. ప్రాంతీయవాదం కంటే నువ్వు అసలు ఏరే దేశాలన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైన పద్ధతుల్లో ఈ దేశం ఇక్కడే అంటే జాతీయవాదం ఉంటుంది తప్పలేదు. ఈ జాతీయవాదం నీ పద్ధతులను ఉంచుకో, ఇతర దేశాల సిద్ధాంతాలన్నింటినీ కూడా ఇది అక్కడి నుంచి వచ్చింది. మరి గౌతమ బుద్ధుడు ఎక్కడ, సున్నా కనిపెట్టింది ఎక్కడ, అదే విమానం ఎవడు కనిపెట్టాడు అక్కడ, లేకపోతే మన కార్లు ఎక్కడ కనిపెట్టాడు, పొగ ఇంజిన్లు కనిపెట్టింది ఎక్కడ, మొత్తం ప్రపంచం అంతా ఎక్కడ ఏది కనిపెట్టినా అందరూ ఉపయోగించుకుంటారు. కనీసం అవగాహన లేకుండా ఈ సిద్ధాంతం అక్కడి నుంచి వచ్చింది. నీ చేగువేరా ఎక్కడ, అక్కడి నుంచే వచ్చాడు, ఆయన బొమ్మ పెట్టుకున్నావు. ఇప్పుడు కొత్త ఆలోచన ఏంటి అంటే అప్పుడు బాగుంది, ఏదో విప్లవీరుడి పేరుతో రావాలనుకున్నాడు, ఇప్పుడు లేదు విప్లవం. అందుకని ఇప్పుడు మారిపోయింది సనాతన ధర్మం, మార్క్సిజం బదులు సనాతన ధర్మం, ఎర్రకండవ బదులు కాషాయం కండవ, ఇలా రెచ్చగొట్టి వెళ్ళాడు. చంద్రబాబు గారు కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే కూల్గా ఇచ్చాడు. అసలు ఎవరు ఇక్కడికి రావద్దని ఎవరన్నా అన్నారా? అది చెప్పాలి ముందు. తెలంగాణలో నువ్వు రావద్దని ఎవరన్నా అన్నారా? ఎవరో ఒకరిద్దరు అనేది అది కాదు కదా. ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నవారు ఎవరైనా అన్నారా? ఏదైనా ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అందా? సిపిఐ పార్టీ ఏమన్నా అందా? కోదండరాం సార్ లాంటి వాళ్ళు ఏమన్నా అన్నారా? ఇంకా సిపిఎం పార్టీ ఏమన్నా అందా? అసలు ఎవరు, ఏ పార్టీ అంది?
ఏ పార్టీ కూడా నాకు తెలిసి అనలేదు. అందువల్ల దాన్ని ఇష్యూ చేయడానికి ఎందుకు వచ్చాడో తెలియదు, కానీ ఆయన స్వేచ్ఛ ఆయనకు ఉంది. కానీ ఇక నుంచి ఇష్యూ చేయొద్దని, ఇక దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి మన గొంతుని, ప్రజా గొంతు నాగేశ్వర్ గారు, ఎవరికి ఇబ్బంది వచ్చినా దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నాగేశ్వర గారిని మనం కాపాడుకోవాలి, మనోధైర్యం ఇవ్వాలి. ఆయన ఇంకా పదం విత్డ్రా అవుతున్నా అన్నాడు. ఇంకా మొరటాళ్ళు అయితే నేను విత్డ్రా కాననేవాళ్ళు. అనవసర వివాదాలకు ఎందుకని చెప్పి నాగేశ్వర గారు దాన్ని విత్డ్రా అవుతానని కూడా. రండి సార్ నాగేశ్వర గారు. నమస్తే సార్ నాగేశ్వర గారు, నమస్కారం. ఆయన ఏంటంటే ఆయనకు విశ్వసనీయత సోర్స్ ద్వారా వచ్చిందా రాదా అని ఆయనకు తెలుసు. కానీ ఆయన పెద్ద మనసుతో ఆ రోజే ఫుల్ స్టాప్ పెట్టాడు. నేను దాన్ని విత్డ్రా చేసుకుంటున్నా అని. విత్డ్రా చేసుకుంటానని అన్న తర్వాత కూడా దాన్ని అంత గొప్ప పెద్ద వివాదాస్పదమైనటువంటి అంశంగా చేస్తున్నారంటే అసలు వాళ్ళ ఆలోచన ఏమిటి అర్థం కావట్లేదు. తెలంగాణ మీద ప్రేమ ఉందా, లేకపోతే తెలంగాణలో ఈ ప్రభుత్వాలను కూడా అస్థిరం చేయాలా, లేకపోతే ఏమిటో దానిలో రాజకీయం ఏమన్నా ఆయనంతటికీ ఆయన ఆవేశంతో అన్నాడా, లేకపోతే ఆయన ఇంకెవరన్నా నడుపుతున్నారా, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఏదన్నా నాగేశ్వర గారు మనకు ఒక వరం లాంటి వాడు 2 రాష్ట్రాలకి. ఆయన గొంతును మనం కాపాడుకోవాలి, ఆయనకి మనోధైర్యం ఇవ్వాలి మనం. ఆయన విశ్లేషణలో అది కరెక్టా కాదో నాకు తెలియదు, కానీ ఏదైనా కాంట్రవర్సీగా వచ్చిన పదం ఏదైనా ఉంటే జీవితకాలంలో అది ఒకటే పదం. అది ఆయనకు తెలుసు. విశ్వసనీతి లేకుండా విశ్వసనీయ వర్గాలతో కాకుండా కూడా వాడరు, కానీ అయినా విత్డ్రా చేసుకున్నారు, వదిలేద్దాం. అందుకని అటువంటి వామపక్ష భావాలు, ఆయన వామపక్షవాది కాబట్టి మొత్తం కమ్యూనిస్టులందరినీ ఆయన తిట్టాడు. అయినా కూడా వామపక్షాలని విశ్లేషణలో తప్పుపడతాడు, ఏదన్నా జరిగితే. తర్వాత బీజేపీని తప్పుపడతాడు, అన్ని పార్టీని తప్పుపడతాడు. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇది, ఇట్లా చేసుకోండి అని చెప్తాడు. అటువంటి గొప్ప ప్రజాస్వామ్యవాదిని, గొప్ప విశ్లేషకుడిని, ప్రగతిశీలవాదిని, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞాన ఖని లాంటి ప్రొఫెసర్ నాగేశ్వర గారిని, ఆయన గొంతును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన ఈ కార్యక్రమం తలపెట్టాం. అందువలన మనం ఇవాళతో అందరు పెద్దలు మాట్లాడినాక ఓ తీర్మానం చేసి ఫుల్ స్టాప్ పెడితే, దయాకర్ గారు ఓ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఇక నుంచి వివాదం ఎవరు దాన్ని రేకెత్తించొద్దనే పద్ధతుల్లో ఓ ఫుల్ స్టాప్ పెడితే. సార్ కోదండరామ్ గారు, సార్ అవును, అయినా మనం అడుగుదాం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, అడుగుదాం. ఎంతటితో క్లోజ్ చేద్దామనేది అది. సో అది ఎక్కడ నుంచి చొరవ అవ్వాలి కాబట్టి మనం ఆ డిమాండ్తో చేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. మనం ప్రజాతంత్రవాదులు, మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా అభ్యుదయవాదులు, వామపక్షవాదులు. ఎప్పుడు కూడా నేరో మైండ్ ఎప్పుడు లేదు, హస్వదృష్టి లేదు. ఏది వాడొద్దు ఈడొద్దు అని ఎప్పుడు అనలేదు. అంత పెద్ద మూమెంట్లో కూడా కోదండరామ్ గారు లాంటి వాళ్ళు కూడా ఈ సంపద ఎట్లా డైవర్ట్ అవుతుంది, ఎట్లా అన్యాయం జరుగుతుంది అన్నారు తప్పితే వాడొద్దు ఈడొద్దు అని నాకు గుర్తుండి ఆయన ఎప్పుడైతే అనలేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక మంచి కార్యక్రమం ఇవాళ తలపెట్టాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. అందరూ కోరుకునేది ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించే అవకాశం ఉండాలి. నాగేశ్వర్ గారు అభిప్రాయం చెప్పినప్పుడు చాలాసార్లు నాకు కూడా నచ్చకపోవచ్చు. అంత మాత్రం చేత నాగేశ్వర్ గారి మీద కత్తులు దూయవలసిన అవసరం లేదు. ఆ అభిప్రాయ విభేదాలను స్పష్టంగా తెలియజేయవచ్చు. ఇది ఇట్లా కాదండి, ఇట్లా చేస్తే బాగుండును అనే ఒక ప్రతిపాదన పెట్టవచ్చు. దాని బదులుగా ఆయన మీద దాడికి దిగటం ఇది చాలా అన్యాయము, అమానుషం, అనాగరికం. ఈ పద్ధతులను అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇంతకుముందు సాంబశివరావు గారు అన్నట్టు భవిష్యత్తులో ఇటువంటి దాడులకు అవకాశం ఉండద్దు. అన్ని అభిప్రాయాలు అందరికీ నచ్చాలని ఏం లేదు. నచ్చకపోతే చెప్పండి, మీ ప్రత్యామ్నాయాన్ని మీరు ప్రతిపాదించండి. అంతే తప్ప దాడులకు దిగటము, మనుషుల పట్ల
అమానుషంగా వ్యవహరించటం అనేది మాత్రం తగదు. దీన్ని అందరం కూడా ఇవాళ మనం ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నా. ఒక గొంతుతో ఇవాళ మనం ప్రకటించవలసింది ఏంటంటే, చాలా నాగరికమైన పద్ధతుల్లో చర్చ నిర్వహించుకోవచ్చు, సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆ పద్ధతులను గౌరవిద్దామని సూచన చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. వాళ్ళైతే ఎన్నైనా తిట్టుకుంటారండి, ఈరోజు తిట్టుకోవటమే. వాళ్ళకి మాత్రం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోరు. తేలిగ్గా దొరికింది ఎవరు? ప్రొఫెసర్ గారు. ఆయన ఎన్ని రోజులు ఆయన మానసిక వేదనకు గురి చేశారు. రంపపు కోత. ఆయనకి ధైర్యం లేక కాదు, మానసికంగా ఉంటుంది కదా, అటు తిప్పి ఇటు తిప్పి. వాళ్ళు రోజు ఎన్ని తిట్టుకోవట్లేదండి. వైఎస్ఆర్ నీళ్ళు తిడతారు, వీళ్ళని వాళ్ళు తిడతారు, తిట్టడం కూడా కుటుంబాల పరంగా తిట్టుకుంటారు. అంత అటువంటి పద్ధతుల్లో మనం మాట్లాడాం కదా. సో ఇది ఇప్పుడు దయాకర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విశ్లేషణ మీద కక్షపూరితమైన దాడిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పెట్టిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి, అధ్యక్షత వహిస్తున్న కూనంనేని సాంబశివరావు గారికి, కోదండరామ్ గారికి, ఎస్వి గారికి, వీరయ్య గారికి, పెద్దలందరికీ కూడా కాంగ్రెస్ తరపున నా అభిప్రాయం చెప్పమంటే, నాలాంటి వానితో కాంగ్రెస్ తరపున అభిప్రాయం అని అంటే ఇప్పుడు వారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు తిట్టుకుంటే నేను పరిష్కరించాలని అన్నట్టుగా, అద్దంకి దయాకర్ వ్యక్తిగతంగా తెలంగాణ ఉద్యమకారుడిగా వేరు, కాంగ్రెస్ ప్రతినిధిగా వేరు ఉంటాడు. కాబట్టి కాంగ్రెస్ ప్రతినిధిగా చెప్పాల్సి వస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చని. సేమ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఉన్నట్టే ఉన్నది. ఎవరు వద్దన్నారు అంటే, ప్రభుత్వం విషయాలు మాట్లాడుకుంటే ఒక ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం మీదకి దండయాత్రగా వచ్చినట్టుగా రావడాన్ని ఆహ్వానించాలన్నా ప్రజాస్వామ్య దేశంలో? లేదు. చంద్రబాబు గారి ఇల్లైనా పవన్ కళ్యాణ్ గారి ఇల్లైనా ఇక్కడే ఉంది. వాళ్ళు ఇక్కడ ఉండడాన్ని ఎవరన్నా వ్యతిరేకించిండ్రా? పోనీ వాళ్ళు రాజకీయాలు చేస్తా అంటే పోటీ చేయడాన్ని కూడా ఎవరో వ్యతిరేకించలే. ప్రభుత్వంలో ఉండబట్టి ఏమవుతుంది, మొన్న మోదీ గారిని కూడా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ప్రభుత్వం తరపున, అయ్యా ఇక్కడికి వచ్చి ఏమన్నా ఇచ్చిపోమని. పవన్ కళ్యాణ్ కూడా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఇక్కడికి, అయ్యా వచ్చి దండయాత్ర లెక్క రాకు, తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలు గౌరవించు అని. అసలు ఇదంతా చూస్తుంటే నాగేశ్వరరావు గారి అంశాన్ని బేస్ చేసుకొని బీజేపీ ఎజెండాను అమలు చేయడానికి జరుగుతున్న ఒక ప్రయత్నంగా నాకు కనిపించింది అధ్యక్షుల వారు. ఇది రెండు ప్రాంతాల మధ్యన వైరుధ్యాలను పెంచే విధంగా ఉండొద్దు అనే అందరి అభిప్రాయం. అంత మేరకే ఇంకా మనం ఇంత రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టే అంతిమ నిర్ణయం కూడా గిదే ఉంటుంది. దానికి అయ్య జాగీర్లు, అబ్బ జాగీర్లు, ఇంకొక ఆయన పాకిస్తాన్ అంటాడు, ఇంకొక ఆయన మేము పాకిస్తాన్కి వచ్చినట్టు రావాలంటే తెలంగాణ ఉద్యమకారులు అంటే పాకిస్తాన్ వాళ్ళు అయిపోయినరు. ఇక మా మీదనేమో పాతదంతా ఉన్నది, బీజేపీ వాళ్ళ భాష అంతా ఎవరు సోషల్ మీడియాను వాడుతున్నది. ఇది రాజకీయ ప్రేరేపితంగా కాకూడదని కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయము. నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ని కూడా ప్రేమిద్దాం మనం. ఆయన ద్వేషించిన తెలంగాణ ప్రజలం కాబట్టి ప్రపంచాన్ని ప్రేమించగల దమ్మున్న సత్తా ఉన్న ప్రాంతం ఇది. కానీ దీని మీదకి దాడిగా వచ్చినట్టు రావద్దు. మేము పోతలేము ఆంధ్రప్రదేశ్కు, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సమావేశాలకు పోతున్నాం, ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమాలకు పోతున్నాం, ఉద్యోగుల సమస్యల మీద పరిష్కారానికి పోతున్నాం. కానీ ఇక్కడ మౌలికమైన అంశం, నేనైతే చంద్రబాబు గారు కూడా దాన్ని ఉటంకించడం అనేది ఒక రకంగా, ఇంతకుముందే మా రమేష్ చెప్తున్నాడు, దీన్ని యూటీ చేయడానికి ఏమైనా కుట్ర చేస్తుండ్రా అని. ఎందుకు? గతంలో విద్యాసాగర్ రావు గారు ఒక మాట అన్నారు, ఆ పరిస్థితి వస్తే మళ్ళొక్క తెలంగాణ ఉద్యమం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో ఎంతోమంది మేధావులతో ఆయా ప్రాంతాలు, అది మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే అది ఉత్తరప్రదేశ్ కావచ్చు,
అది ఇంకో ప్రాంతం ఏదైనా బీజేపీ చేయాలనుకుంటున్నది బీజేపీ నేరుగా చేయదు. బీజేపీ నేరుగా చేయకుండా పరోక్షంగా ఈ విధంగా చేయించాలనే ఎత్తుగడ ఉంటే బీజేపీ మిత్రులు కూడా, తెలంగాణ ప్రాంత మిత్రులు, మీరు తెలంగాణ మీద జరిగే ఇలాంటి భావదాడిని మీరు ఉపేక్షించవద్దు. పవన్ కళ్యాణ్ గారి జనసేనను రాజకీయాలు చేసుకోవచ్చు, మా గోరెటంకన చెప్పినట్టు రావచ్చు పోవచ్చు, రాజకీయాలు కూడా చేసుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రాంత అస్తిత్వం మీద దాడి జరిగితే నాకు కొంత విచిత్రం అనిపించింది. ఏంటంటే మా ముఖ్యమంత్రి గారి మీద ఏం నెగిటివ్ కామెంట్ లేదు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారి మీద ఏ నెగిటివ్ కామెంట్ లేదు, అసలు రాజకీయ పక్షాల ఏ నెగిటివ్ కామెంట్ లేదు. మరి ఎవరి మీద ఎందుకు అంటే ఇదేదో ఒక అంతరంగా నడుస్తుంది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ అధ్యక్షుడిగా కూనంనేని గారు పెట్టిన ఏదైతే ప్రపోజల్ ఉందో ఇక్కడి నుంచి ఆపేద్దాం, ప్రజాస్వామిక రాజకీయాలు చేసుకుందాం, ఇప్పటికైనా ఆపండి అని మాకు కూడా మా పార్టీ తరపు నుంచి వచ్చింది. మా పిసిసి అధ్యక్షుల వారు మహేష్ గౌడ్ గారు దీని మీద మనం ఫర్దర్గా ఎలాంటి స్టేట్మెంట్స్ రెచ్చగొట్టే విధంగా ఉండొద్దని నిన్ననే వారు ఆజ్ఞలు జారీ చేసిండ్రు. వారు కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సిన పరిస్థితిలో వేరే కార్యక్రమాలు రాలేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వాదులకు కానీ, తెలంగాణ రాజకీయ పక్షాలకు కానీ, తెలంగాణలో ఉండే ప్రభుత్వానికి కానీ మీ మీద ఎలాంటి కోపం లేదు, మిమ్మల్ని ప్రేమిస్తుంది తెలంగాణ, ద్వేషించకుండా ఈ విషయాన్ని ఇప్పటితో ఆపే విధంగా ఉండాలని చెప్పి వారికి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. దయాకర్ గారికి ధన్యవాదాలు. సార్ మీరు చివరిలోనేనా లేకపోతే మీరు చెప్తే ఈ వెలుగులో మిగిలిన వాళ్ళు మాట్లాడతారు ఏం సార్? సరే రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన వీరయ్య గారిని సిపిఎం పార్టీ నాయకులు అలాగే ప్రజాశక్తి మాజీ సంపాదకులు అదే నవ తెలంగాణ కూడా చేశారు సార్. నవ తెలంగాణ మాజీ సంపాదకులు వీరయ్య గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నాను. గౌరవనీయులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ఈ సమావేశానికి హాజరైన పెద్దలందరికీ నమస్కారం. డాక్టర్ నాగేశ్వర్ గారి ఘటనకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేస్తున్నటువంటి సమస్యలకు సంబంధం లేదనుకుంటున్నాను నేను. డాక్టర్ నాగేశ్వర్ గారి ఇష్యూ ఆంధ్ర తెలంగాణ పంచాయతీ కాదు, మీడియా స్వేచ్ఛ, మీడియా హక్కులకు సంబంధించిన సమస్య అది. అది కూడా ఒక పెద్ద మనిషి నాగేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి అని బహిరంగంగా కోరిన నేపథ్యంలో నాగేశ్వర్ గారు కూడా బహిరంగంగా ఉపసంహరించుకున్నారు, వారిని గౌరవించి. దాంతో సమస్య ముగిసిపోవాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది అది కాదు. పవన్ కళ్యాణ్ గారు తమ సమావేశాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పెట్టారు. ఇది సమస్యను కెలికే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఒక రాజకీయ పార్టీగా ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా సమావేశాలు పెట్టుకోవచ్చు. కానీ తెలంగాణ ఆవిర్భావం గురించి ప్రధానమంత్రి మోడీ గారు చేసిన వ్యాఖ్యలకు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యాఖ్యలకు తేడా లేదు. ఇది చరిత్రలో అందరికీ తెలిసిన విషయం. అలాంటి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక పార్టీ సమావేశం సరిగ్గా తెలంగాణ ఆవిర్భావ దినం రోజే పెట్టుకోవాలా? ముందు రోజు పెట్టుకోవచ్చు, తర్వాత పెట్టుకోవచ్చు. ఇది సమస్యను కెలకడం కోసం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదనేది ఎవరికైనా అర్థమయ్యే విషయం. రెండోది, ఒకసారి కెలకడం మొదలైన తర్వాత ప్రతి సవాళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది మీ అయ్య జాగీరా అనే పదాలు వాడాల్సినటువంటి అవసరం ఉందా? ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి
ఆల్రెడీ వివాదాస్పదమైన వ్యక్తి, పక్క రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక సెలబ్రిటీ. ఆయన మీ అయ్య జాగీరా అనే పదాలు వాడడం అనేది ఇంకా పుండు మీద కారం చల్లడం తప్ప మరొకటి కాదు. మరి ఎప్పుడో ముగిసిపోయిన ఆంధ్ర తెలంగాణ పంచాయతీని మళ్ళొక్కసారి ఎందుకు కెలుకుతున్నారు, ఎందుకు రగిలేటట్టు చేస్తున్నారు అని అంటే ఇందులో రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఎజెండా కాదని నా అభిప్రాయం. ఇది బీజేపీ ఎజెండా. ఇది ఆంధ్ర తెలంగాణ పంచాయతీ ఇప్పుడు లేవడం ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ ఆయన పోటీ చేసేది లేదు, ఆయన పార్టీ ఇక్కడ పోటీ చేసి సీట్లు గెలిచేది లేదు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు. కానీ ఈ సమస్యను రగిల్చడం ద్వారా లాభపడేది కేవలం బీజేపీ. ఇది స్పష్టం. హైదరాబాద్ చుట్టూ సీట్లన్నీ ఎవరు గెలిచారో గత శాసనసభ ఎన్నికల్లో మనకు తెలుసు, ఎట్లా గెలవగలిగారో మనకు తెలుసు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పంచాయతీని మరొకసారి రగిల్చడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మూలాలున్నటువంటి గణనీయమైన సంఖ్యలో ఇక్కడ ఉంటున్నటువంటి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మధ్యన ఘర్షణ వాతావరణాన్ని పెంచి ప్రతిపక్షాల ఓట్లు చీల్చి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి వాతావరణం తెచ్చి లాభపడాలనేది బీజేపీ ఎత్తుగడగా కనపడుతోంది మనకి. ఆ ఎత్తుగడలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పాచికయ్యారు. ఆయన ఇప్పుడే గారు పార్టీ పెట్టిన వారం రోజులకే పాచికగా మారారు, మనం చూసాం. సరే, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు చేస్తున్న పని ఏమిటి? ఇప్పుడు చేస్తున్న పని చాలా స్పష్టంగా ముగిసిపోయినటువంటి ఆంధ్ర తెలంగాణ పంచాయతీని మళ్ళీ రగిల్చడం ద్వారా బీజేపీకి లాభపడే పనిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అట్లా ఉండొద్దని మనందరం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ పార్టీగా, జనసేన అధ్యక్షుడిగా ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఎవరు కాదనేది లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు, తెలంగాణలో పవన్ కళ్యాణ్ మీద ఇట్లా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు సలహా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తన ఉప ముఖ్యమంత్రికి కూడా సలహా ఇస్తే మంచిది కదా. జూన్ 2వ తేదీన ఎందుకు పెట్టుకున్నావా, అక్కడ పెట్టుకుని ఉండాల్సింది కాదు, నీ అయ్య జాగీరా అనే పదాలు వాడి ఉండాల్సింది కాదు అని పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన సలహా ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా ఈ విషయం మాత్రమే చెప్పడం అంటే ఆయన బీజేపీతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఇదంతా జరుగుతోంది. బీజేపీకి సహకరించేటువంటి ధోరణే అటు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలని నా అభిప్రాయం. ఏమైనా ఇప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ పేరుతో పవన్ కళ్యాణ్ గారు గిచ్చి రగిల్చినటువంటి సమస్య మీద ఎవరు ఎంత స్పందిస్తే అంతగా బీజేపీ ఆడుతున్న నాటకంలో వారి వలలో చిక్కుకోవడం తప్ప మరొకటి కాదు. అందుకని దీనికి ముగింపు పలకడం మంచిది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమాత్రం నిజాయితీ ఉన్నా బీజేపీకి ఉపయోగపడేటువంటి ఈ ఎజెండాను కొనసాగించొద్దు, ఇంతటితో ముగించాలని మనందరం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని నేను కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇంతటితో ఈ సమస్యను ముగించడం మంచిది అని. ధన్యవాదాలు. వేరే గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎస్వి గారు మాట్లాడతారు. పొలిటికల్ అయిపోయినాక మేధావులు ఇక కూర్చో, కాసేపు ఉంటారుగా. రైట్. అధ్యక్ష, హాజరైన పెద్దలు, భిన్నాభిప్రాయాల్ని గౌరవించడం అనేది మన సాంప్రదాయం. ఇక్కడ కూడా అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నా మేము ఈ వేదిక మీదకి ఎందుకు వచ్చాం? సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున మా అభిప్రాయాలు వేరున్నప్పటికీ ఈ ప్రజాస్వామిక అంశాల్లో మేము ఏకీభవిస్తాం. రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ గౌరవించడం అనే పద్ధతి ఉండాలి, అది లేదు. వాళ్ళు ఎన్ని తిట్టుకుంటున్నారండి ఈరోజు? బండ తిట్లు తిట్టుకుంటున్నారు కదా. మరి అలాంటి వాళ్ళకి కనీసమైన ఇంగితం ఉందా ఇలా మాట్లాడటానికి? అంటే కేవలం వాళ్ళు ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు తప్ప మరొకటి కాదు. రెండోది, హైదరాబాద్కు కూడా ఏదో ప్రమాదం ఉందేమో అనిపిస్తూ ఉంది ఇవన్నీ వింటా ఉంటే. ఇందాక ఎవరు అన్నట్లు యూటీయా, సెకండ్ క్యాపిటల్ పేరుతోటి ఏమన్నా ఏమి ఇంట్రెస్ట్ ఉందో అనేది కూడా అనిపిస్తూ ఉంది. దీన్ని లింక్ పెట్టేస్తున్న పరిస్థితి ఉందేమో అనిపిస్తూ ఉంది. రెండోది, ఇప్పుడే వీరయ్య గారు చెప్పినట్లు బీజేపీ ప్రయోజనం ప్రధానంగా ఇమిడుంది అని కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ బీజేపీని తిట్టిండా లేడా?
తర్వాత ఏం చేసిండు ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఆయన కళాకారుడుగా పోని, ఆయన కళ ఎట్లా ఉండని ఏదనుండి సినిమా ఏది నచ్చిని నచ్చపోని చాలామంది గౌరవిస్తాం పోని, ఆయన ఒక సినిమా యాక్టర్ అని. కానీ ఇవాళ జరుగుతుంది ఏమిటి? ఆయన ఒక స్థానంలో ఉండి మాట్లాడే విషయం ఏమిటి? అక్కడ కొబ్బరి చెట్లు ఇక్కడ వాళ్ళ కళ్ళ దిష్టి వల్ల కాలిపోయినాయి అట. రాజోలు కొబ్బరి చెట్లు కాలిపోయినాయి అంటే అర్థమేమన్నా ఉందా? అంటే ఎటు తీసిపోదలుచుకున్నారు దీన్ని? ఏం మాట్లాడదలుచుకున్నారు దీన్ని? తెలంగాణ ఉద్యమంలో మేమందరం భాగస్వామ్యమే. ఏమన్నాం ఆ రోజు మేము? నీళ్లు నిధులు నియామకాల్లో మోసం జరుగుతూ ఉంది, చెప్పిన 6 అంశాలు అమలు జరపలేదు, ఐక్యమైన తర్వాత ఈ తెలంగాణకు వచ్చిన ఇబ్బందులు ఇవి, వీటిని తొలగించాలనే డిమాండ్ కోసమే మేము బలపరిచినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగుతుంది, అది వేరే విషయం. అయినప్పటికీ మరి నాగేశ్వరరావు గారి మీద ఇప్పుడు ఏంది? పవన్ కళ్యాణ్ స్వయంగా ఓకే వదిలేయండి అన్నాడు. మరి వదిలేయమన్న తర్వాత ఎందుకు కేసులు ఉన్నాయి? వదిలేయమన్న తర్వాత ఎందుకు ట్రోలింగ్ జరుగుతుంది? వదిలేయమన్న తర్వాత ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడే వీరే గారు చెప్పినట్టు ఆ ముఖ్యమంత్రి గారు సలహా ఇస్తున్నారు ఇక్కడికి. మరి ఆయన మనిషికి ఎందుకు సలహా ఇచ్చలేదు? ఆయన సహచర ఉప ముఖ్యమంత్రికి ఎందుకు సలహా ఇవ్వలేదు? అంటే కేవలం చాలా చేయడానికి ప్రయత్నం జరుగుతున్న అంశం మరొకసారి తెలంగాణని ఇక్కడున్న అనేక విషయాలన్నీ పక్కదారి పట్టించి పొలిటికల్ ప్రయోజనం పొందడం అనే లక్ష్యం ఇందులో ఇముడుంది అనే విషయాన్ని గమనించండి. నాగేశ్వరరావు గారు భయపడేటోడేం కాదు, ఆయన అనేక అనుభవాలు ఉన్నవాడే. ఆయన మీద ఏమంటున్నారు? డబ్బు కోసం అనేటోడు ఒకడు, ఇంకోటి అనేటోడు ఒకడు, చాలా గలీజ్గా వస్తూ ఉన్నాయి. అవి పెద్ద లెక్కలో విషయాలు కావు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఏంటో మనందరికీ తెలుసు, ఆయన ఎవరు ఏంటి అనే విషయాలను అందరికీ తెలుసు. ఆయన ఎనాలిసిస్ అంతా మనందరం చూస్తున్నాం. కాబట్టి మనకి భిన్నాభిప్రాయం ఉండొచ్చు, ఉంటే సార్ ఇది మేము భిన్నిస్తున్నాం చెప్పొచ్చు, తప్పులేదు. భిన్నాభిప్రాయాన్ని కూడా రాయొచ్చు, తప్పులేదు. కానీ ఈ బూతులేంది, ఈ కేసులేంది, ఈ వాదనలేంది, ఈ రెచ్చగొట్టేంది, దీనికి అర్థం ఏంటి అనే విషయాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇట్లాంటి తప్పుడు పద్ధతుల్ని, భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, భిన్నమైన అంశాలు ఉండొచ్చు. ఎందుకంటే నేను అనుకుంటున్నా నిజంగానే ఏదో భయం ఉంది వాళ్ళకి, ఫ్యాక్ట్ ఉందేమో అందులో. నాగేశ్వరరావు గారు వెనక్కి జరిగారు కానీ నిజమేనేమో, ఆ నిజాన్ని చూసి భరించలేక వాళ్ళు అది బయటకు వస్తుందనే దాంతో ఈ గొడవేమో. అక్కడ ఏమి ఆ ముగ్గురికిను బీజేపీకి ఏం తేడా లేదు, ఆ 3 పార్టీలకి బీజేపీకి సంబంధం ఏముందనే విషయం అందరూ గమనిస్తున్న విషయం. కాబట్టి ఇవాళ వాళ్ళ మధ్య గొడవ రాకుండా ఉండటం కోసం, లేకపోతే ఇంకో దానికోసం ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది మనందరికీ. కాబట్టి అట్లాంటి దానికోసం తెలంగాణ ప్రజల్ని బలిపశువులు చేయటం ఏంటి? తెలంగాణని రెచ్చగొట్టడం ఏంటి? వచ్చి పోటీ చేస్తా ఎవడడం అంటే ఎవడన్నా వద్దనడా? నేను పోయినసారి పోటీ చేయలే, ఎన్ని ఓట్లు వచ్చినాయో చూడలేదా? 5,000 ఓట్లు వచ్చినాయి కదా, తెలుసు కదా, ఈ పక్కనే చేశారు కదా. మరి అట్లా ఇవాళ కొత్తగా వచ్చి పోటీ చేసేదని చెయ్యి, ఎవరు వద్దన్నారు? ఏం చేస్తావో చేసుకో. కానీ అనవసరమైన రెచ్చగొట్టుడు, అనవసరమైన కేసులు, అనవసరమైన అప్రజాస్వామిక పద్ధతులు, ఇవన్నిటిని కూడా సీరియస్గా మనందరం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇందాకనే మన పెద్దలు చెప్పినట్టు దీనికి ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టండి అని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాగీరా భోగీరా అంటే అవును జాగీరే అని కొందరు అంటూనే ఉంటాం, అవును మా జాగీరే, మేమే పుట్టినాం, మేమే పెరిగినాం, ఇక్కడే ఉన్నాం అంటున్నారు. అంతలో నిన్న ఎవరు అంటున్నారు, ఆయన విద్యాశాఖ మంత్రి, అక్కడ విద్యాశాఖ మంత్రి చాలా గొప్పోడు, ఇక్కడేం లేడని మాట్లాడారు. నిజమే, ఆయన ఇక్కడికి వస్తాడా? ఆయన ఇక్కడే పుట్టిండు పెరిగిండట, చంద్రబాబు గారి కొడుకు, కాబట్టి ఇక్కడికి రావాలా? ఏందా మాటలు, ఏందా చర్చలు, ఏందా అంశాలు? అర్థం పర్థం లేని విషయాలన్నీ ఈరోజు వస్తూ ఉన్న అంశాలు ఉన్నాయి. అందుకే వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ఇట్లాంటి తప్పుడు పద్ధతులు మానేసి కేసుల్ని అన్కండిషనల్గా ఎత్తేసుకొని అనవసరమైన చర్చకి తావీయకుండా ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మిత్రులందరం కోరుకునేది అదే, అనవసరమైన చర్చకి పోవద్దు. ప్రజాస్వామికయుతంగా రాజకీయ అంశాలు మాట్లాడుకోవచ్చు, అవి వదిలేసి ఇంకో పద్ధతి అనుసరించడం సరికాదనే విషయాన్ని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన రామశివరావు గారికి ధన్యవాదాలు. ఎస్వి గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మాస్ లైన్ రాష్ట్ర నాయకురాలు రమా గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు సాంబశివరావు గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, సివిల్ జడ్జి గారైన సుదర్శన్ రెడ్డి గారు, మిత్రులారా, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఓ పెద్ద చర్చ జరుగుతుంది. నాగేశ్వర్ గారి మీద నేనైతే ఒక రకంగా మంచిదే అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు బాగా. ఎందుకంటే నాగేశ్వర్ గారికి
అందరికీ తెలిసినటువంటి మనిషి. తన భావాలేంటో, తన వ్యక్తీకరణ ఏంటో, తన విడుదల చేసేటటువంటి వాటికి వెనక ఉన్నటువంటి లక్ష్యం ఏమిటో ఇవాళ అందరికీ తెలిసిందే. కావాలని నాగేశ్వర్ గారిని కొద్దిగా బదనాం చేద్దామనేటటువంటి దానితోటి వాళ్ళు లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టినా, లేకపోతే ట్రోలింగ్ చేసినా, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళే ఎక్స్పోజ్ అయ్యారు తప్పితే నాగేశ్వర్ గారికి ఏమీ కాలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ విషయం కూడా నాగేశ్వర గారు చెప్పిన విషయం కూడా కరెక్టే అనుకుంటున్నాను నేను. ఒకవేళ కరెక్టే కాకపోతే బీజేపీ వాళ్ళు ఖండించేవాళ్ళు, లేదు లేదు మేము అట్లా కూర్చోలేదు, మా ముందు ఆ చర్చలు జరగలేదు, మేము ఆ సలహా ఇవ్వలేదు అని వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇంతవరకు వాళ్ళ నుండి ఒక్క ప్రకటన కూడా రాలేదు. అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడటం కాదు, అసలు వాళ్ళ తరపు నుండి, వాళ్ళ వైపు నుండి అసలు మా ముందు ఇది జరగలేదు, జరగని విషయం మీకు ఎట్లా తెలిసిందని చెప్పి వాళ్ళు ఖండించాలి. వాళ్ళ నుండి అసలు ఖండనే రాలేదు. దీన్ని బట్టి జరిగింది వాస్తవమేననేటటువంటిది మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఇంకొకటి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా ఇవాళ తెలుగుదేశం కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి జగన్ గారు కానీ, లేదా బీజేపీ కానీ, వీళ్ళందరూ ఒకే తాను ముక్కలేననేటటువంటిది కూడా స్పష్టమవుతోంది. ఇద్దరూ జైలుకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు కానీ, లేదా జగన్ కానీ ఇద్దరు జైలుకి వెళ్ళిన వాళ్ళే. ఇద్దరూ కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి అన్ని విషయాల్లో, లేదా తీసుకొచ్చేటటువంటి అన్ని మహిళా రిజర్వేషన్ బిల్లుతో సహా అన్నిటినీ ఇద్దరూ బలపరుస్తున్నారు. అంటే అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతిపక్షము, అధికార పక్షము ఇద్దరూ బలపరచడం అనేటటువంటిది ఎక్కడూ జరగనటువంటి వింత. కానీ వాళ్ళిద్దరూ ఒక్కటిగా బీజేపీని బలపరుస్తున్నారు. అది దీని వెనక బీజేపీ లక్ష్యం ఏంటంటే, వాళ్ళకు ఒక కోరిక ఉంది. ఏమని? పశ్చిమ బెంగాల్లో మేము గెలిచాం, మళ్ళీ ఇప్పటికే వాళ్ళు ప్రకటిస్తున్నారు తెలంగాణ మాదే, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ మాదే అనేటటువంటి దాన్ని వాళ్ళు బలంగా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ ఎత్తుగడలు అన్నీ అవలంబిస్తున్నారనేటటువంటిది నాకు అనిపిస్తూ ఉంది. అది తప్ప మరొకటి కారణం కాదు. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఉంది. అసలు దాని ఏర్పాటుకి కారణం ఏంటి? ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏం ప్రకటించారు? ఆత్మగౌరవం అని ప్రకటించారు. మేము ఆత్మగౌరవం కోసమే నేను ఒక కొత్త పార్టీ పెడుతున్నాను అన్నాడు రామారావు గారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఆత్మగౌరవం లేకుండా ఇవాళ ఆయన వ్యవహరిస్తున్నాడు అనేటటువంటి చాలా అధైర్యంగా, చాలా సిగ్గుమాలినతనంగా బీజేపీని బలపరుస్తున్నాడు. అన్ని విషయాల్లో, A to Z అన్ని విషయాల్లో ఇవాళ బలపరుస్తున్నాడు అనేది మనకు స్పష్టమవుతోంది. అందుకని నేను అనుకునేది ఏంటంటే, నాగేశ్వరరావు గారు ఇంకా ఒక ఎత్తుకు ఎదిగారు అనేటటువంటిది నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను తన మాట్లాడిన స్పీచ్ విన్నా. నేను ఎప్పుడో జైలుకి వెళ్ళాను, నాకు ఈ జైలు కానీ ఇవి కానీ నాకేం కొత్త కాదు, ఈ వయసులో నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే అనేటటువంటి చాలా దృఢంగా, బలంగా తన వాయిస్ని వినిపించారు. అందుకని తనకు ఉపయోగపడింది. వాళ్ళంతా పిరికి పొందలు, వాళ్ళంతా అధికారం కోసం కుమ్ములాడుకుంటున్నారు, లేదా తెలంగాణలో పాచికలేస్తున్నారు అనేటటువంటిది బాగా ఎక్స్పోజ్ అయినటువంటి విషయం. అందుకని సాంబశివరావు గారు పెట్టినటువంటి తీర్మానాన్ని సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము బలపరుస్తున్నాం. ఇప్పటికీ వాళ్ళు చాలా ఎక్స్పోజ్ అయ్యారు. ఇప్పటికైనా వాళ్ళు విత్డ్రా కావాలి. అట్లాగే తన మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా బేషరతుగా విత్డ్రా చేసుకోవాలనేటటువంటిది సిపిఎంఎల్ మాస్ లైన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇక దీన్ని మర్చిపోతే, అంటే దీన్ని వదిలేస్తే, ఈ విషయాన్ని ఇంకా వివాదాలు ఎక్కువ చేయకుండా దీన్ని వదిలేస్తే మంచిదని కూడా మేము భావిస్తూ ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తూ ఉన్నాం. రమాదేవి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మిత్రులందరికీ, పెద్దలందరికీ నమస్కారం. నాగేశ్వర్ గారి మీద జరిగిన, నాగేశ్వర్ గారి పేరు మీద, నాగేశ్వర్ గారితో పాటు తెలంగాణ మీద, భావ ప్రకటన స్వేచ్ఛ మీద జరుగుతున్న దాడిని ఖండించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైనది. అందుకు సిపిఐ గారిని, ముఖ్యంగా సాంబశివరావు గారిని అభినందిస్తున్నాను.
ఇక జరిగిందే జరిగిపోయింది, ఇక మానేయండి, ఇక వదిలేయండి అని ఇది మనం బతిమాలుకోవటం కాదనుకుంటున్నాను నేనైతే. ఏంటంటే ఒక రకంగా హెచ్చరించడం కూడా. అంటే తప్పు చేసింది మనం కాదు, మన వైపు నుంచి తప్పు జరగలేదు. ఇక్కడ మనం అంటే తెలంగాణ ఆంధ్రాని మాత్రమే కాదు, ఎవరైతే భావ ప్రకటన స్వేచ్ఛపై నిలబడి ఉన్నారో, ఎవరైతే ఒక సరైన పక్షం వైపు నిలబడి ఉన్నారో వాళ్ళందరి తరఫున చెప్తున్నది. ఇవాళ వాళ్ళు కేవలం దుర్భాషలాడటంతో సరిపెట్టడం లేదు. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో చాలా అభ్యంతరకరమైంది. చాలా మనం సీరియస్గా తీసుకోవాల్సింది ఏంటంటే, ప్రాంతీయవాదాన్ని జాతీయ సమగ్రత సమస్యగా, జాతీయ సమైక్యత సమస్యగా, ఉగ్రవాదంతో పోల్చదగ్గ విషయంగా ఆయన ప్రస్తావించాడు. ఈ ప్రస్తావన అనేది చాలా మనం తీవ్రంగా అభ్యంతర పెట్టాల్సిన విషయం. మొత్తం విషయాన్ని ఒక నేషనల్ సెక్యూరిటీ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేయటం, అందువల్లే దాని వెనుక బీజేపీ ఉందేమో అని ఎవరైనా అనుమానించడానికి కానీ దానికి కారణం అనిపిస్తుంది ఏంటంటే, దీన్ని మొత్తం ఆయన ఈ మొత్తం వ్యవహారాన్ని క్రిమినలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా అభ్యంతరకరమైన విషయం. మనం దాన్ని తప్పనిసరిగా ప్రొటెస్ట్ చేయవలసిందే. ఈ పద్ధతి మానుకోవాలి వాళ్ళు. ఈ పద్ధతి రాజకీయ పక్షాలకు కానీ, ఆంధ్ర ప్రాంత ప్రజలకు కానీ, తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ ఎవరికి కూడా వాంఛనీయమైంది కాదు. ముఖ్యంగా మనందరం ఈ వేదిక మీద చెప్పవలసింది ఏంటంటే, తెలంగాణలోని సాధారణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్లోని సాధారణ ప్రజలు సహజ మిత్రులు. వీరి మధ్య వైరుధ్యం ఏమీ లేదు. వీరి మధ్య ఎటువంటి చారిత్రకమైన చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, చారిత్రకమైన చిన్న చిన్న భేదాలు ఉన్నాయి తప్ప ఒక ద్వేషపూరితమైన వైరపూరితమైన సంబంధం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనందరికీ కూడా మిత్రులు. నిజానికి తెలంగాణ ప్రాంతంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆంధ్ర ప్రాంతంలో దళిత బహుజన వర్గాలు, అనేక మంది ప్రజాస్వామికవాదులు సమర్థించారు. కాబట్టి ప్రజల మధ్య స్నేహం ఉండాలని మనం వాళ్ళు ప్రత్యేకంగా కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ఈ పాలకులు ఎటువంటి విద్వేషాన్ని సృష్టిస్తున్నారు వాళ్ళకి అవసరమైనప్పుడల్లా, ఇది ప్రధానంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక రాజకీయ సమస్య నుంచి దారి మళ్లించడం కోసమో, విశ్రాంతి పొందడం కోసమో విషయాన్ని మొత్తం తెలంగాణకు తరలించే ప్రయత్నం అని నాకు అనిపిస్తుంది. నాగేశ్వర్ గారు చెప్పింది, నాగేశ్వర్ గారు ఒక విశ్లేషకులు. ఇవాళ మనకున్న చాలా దురదృష్టకరమైన ధోరణి ఏంటంటే, విశ్లేషకుల్ని, పాత్రికేయుల్ని కూడా ఒక రాజకీయవాదిలాగా చూసి వాళ్ళని సంబోధించడం, రాజకీయవాదులు పరస్పరం ఎట్లా దూషించుకుంటారో అట్లాగే విశ్లేషకుల్ని, పాత్రికేయుల్ని దూషించవచ్చు అనుకోవటం, ఇదొక ట్రెండ్గా వస్తుంది. ఈ ట్రెండ్ చాలా అభ్యంతరకరమైంది. ఎందుకంటే ఎటువంటి సంస్కృతి, విద్యాగంతము, సంస్కారము లేని మనుషులు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. ఇవాళ చూడండి, పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు నిన్న దేవరకొండలో రేవంత్ రెడ్డిని బలి ఇస్తారని కత్తితో తల నరుకుతున్నట్టుగా అభినయిస్తూ పెద్దగా అరవటం మనం సామాజిక మాధ్యమాల్లో చూసాం. ఎటువంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు? ఎటువంటి ఏ బాధ్యత లేకుండా కేవలం సినిమాలు తప్ప వాళ్ళ సంస్కారాన్ని తీర్చిదిద్దిన విషయం ఇంకేమీ లేదు. సినిమాల నుంచి పెరిగి పెద్దయిన పెంపకంతో వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు, ఆడవాళ్ళను అన్యాయంగా మాట్లాడగలుగుతారు. నాగేశ్వర్ గారి మీద వచ్చిన ట్రోలింగ్ చూస్తే అంత అన్యాయమైన ట్రోలింగ్ అంటే, అసలు ఎవరు కూడా ఒక మేధావి, ఒక విద్యారంగంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న వ్యక్తి, రాజకీయాల విషయంలో విశ్లేషణల్లో కూడా చాలా విశ్వసనీయత పొందిన వ్యక్తి. ఆయనకు అభిప్రాయాలు ఉండొచ్చు, కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో కొన్ని మొగ్గులు ఉండొచ్చు. ప్రతి ఒక్కరు నాకు కూడా ఉన్నాయి. ప్రతి రాజకీయ విశ్లేషకుడికి, జర్నలిస్టుకి కూడా సొంత రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయాలు ఉండకుండా ఎవరు ఉండరు. కానీ అభిప్రాయాలతోటి మేము వాస్తవాన్ని బలిపెడుతున్నామా, వాస్తవాన్ని వ్యాఖ్యానించేటప్పుడు అభిప్రాయాల్ని డామినేట్ చేసేటట్టుగా చూస్తున్నామా అనేది చూడాలి తప్ప, రాజకీయ విశ్లేషకులు రాజకీయవాదిలాగా చూసి నీ పార్టీలో సమస్య ఉంది అంటే ఆ సమస్య ఇతనే సృష్టించినట్టుగా భావించి దాడి చేయటం అనేది, నాగేశ్వర్ గారు ఏది ప్రస్తావించారో ఆ సమస్య ఆంధ్రప్రదేశ్లోని పాలక కూటమిలో ఉన్నది. 2029లో పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఏమిటి? ఇప్పట్లాగానే ద్వితీయ స్థానంలో ఉంటాడా? చంద్రబాబు లోకేష్కి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తే ఈయన కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడా? ఈ మదన జనసేన పార్టీలో ఉన్నది. వీటన్నిటికి తోడు తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత ఆయనకు మరింత బాధ ఎక్కువైంది. ఆయన అంత అవలీలగా గెలిచాడు, నేను 15 సంవత్సరాల నుంచి ఇట్లా తంటాలు పడుతున్నాను, నాకేమీ రావట్లేదని అన్న తర్వాత ఆ సందర్భం చెప్పాడు. హైదరాబాద్లో కూడా అన్నాడు,
హైదరాబాద్లో ఏమన్నాడు, మేము ఎందుకు భయపడుతున్నారు, నేను తెలంగాణలో వచ్చి ముఖ్యమంత్రిని అవుతానా, అక్కడ ఆంధ్రాలోనే నాకు గతి లేదు అన్నాడు. అట్లా ఎవరు అనరు. కాబట్టి చాలామంది ఆయన బీజేపీ ప్రయోగించిన అస్త్రమేమో అంటే నాకు అనుమానం ఎందుకు కలుగుతుందంటే బీజేపీ అంత తెలివి తక్కువ వాడిని అస్త్రంగా ప్రయోగించదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఫలితం సాధించాలనుకుంటే అది సాధించగలిగేంత శక్తి కానీ చాకచక్యం కానీ అతని సమర్థత కానీ అతనికి లేవు. అక్కడ ఎక్కడేం మాట్లాడాలో కూడా తెలియదు. కాబట్టి అతనికి ఒక సమస్య ఉంది, అతని కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉంది. ఏంటి మన పరిస్థితి ఎంతకాలం రెండో స్థానంలో ఉంటాం. అతను ఇక్కడ చిన్న మీటింగ్ జరిగినా కూడా అక్కడ కార్యకర్తల అభిమానులు ఆయన సీఎం అని నినాదాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటి మన పరిస్థితి అనే విషయంలో ఒక మథనం ఉన్నది. ఈ లోపల విజయ్ అట్లా గెలిచాడు. అట్లానే ఆ సందర్భంలో వెళ్ళి అమిత్ షాని కలిసినప్పుడు సహజంగానే రెండు పార్టీలు మిత్రపక్షాలు కాబట్టి మా పరిస్థితి ఏంటని ఆయన అడిగి ఉండొచ్చు. ఓపిక పట్టండి, జగన్తో అంత స్నేహంగా అంత వైరంగా ఉండొద్దు, కలిసిపోండి, రేపు పొద్దున అవసరమైతే ఆయనతో కలిసి ఉండాల్సి వస్తుందని చెప్పి ఉండొచ్చు. దీనికి ఏం ఆధారాలు లేవు, కానీ అట్లా చెప్పే పరిస్థితులే ఉన్నాయి. నాగేశ్వర్ గారి చేసిన విశ్లేషణలో ఒక సాంకేతికమైన సమస్య ఏదైనా ఉండొచ్చు. ఆయన ఫలానా వాళ్ళు చెప్పారని చెప్పినప్పుడు ఆయనకున్న సోర్స్కి ఆయనకి ఇబ్బంది కలిగి ఉండొచ్చు. ఆయన ఫలానా విధంగా ఒక ఆధారాన్ని చూపించలేకపోయి ఉండొచ్చు. కానీ ఏదైతే విషయం ఉందో ఆ విషయం జరగడానికి అన్ని విధాలుగా ఆస్కారం ఉన్న సందర్భం అది. కాబట్టి అది వాళ్ళకి సమస్య వచ్చింది అంతర్గతంగా కూటమిలో. ఆ క్రైసిస్ని అక్కడి నుంచి తప్పించడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఆ చర్చ రాకుండా ఉండటం కోసం ఒక పక్క మహానాడు జరుగుతుంది. మహానాడు వాళ్ళు హాయిగా తెలుగుదేశం వాళ్ళు 2029లో మేము ఏం చేయాలని వాళ్ళు చర్చించుకుంటున్నారు. 2029లో మన పరిస్థితి ఏంటని వీళ్ళు చర్చించుకోవడానికి కూడా లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి ఆయన ఈ వివాదాన్ని సృష్టించాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకైనా సరే తెలంగాణ అట్లా ఈజీ టార్గెట్ కావడం, ఇక్కడికి వచ్చి ఏమైనా మాట్లాడాలనుకోవటం, పండగ పూట పొరుగు రాష్ట్రానికి వచ్చి ఒక బురద తల్లిపోవటం, ఇవేవి సంస్కారవంతమైన విషయాలు కావు. కాబట్టి వీటిని ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా గుర్తించాలి. వాళ్ళు నాయకులుగా చెప్తున్న వ్యక్తులు ఎంత సంస్కారవంతంగా ప్రవర్తించారనేది చూడాలి. వాళ్ళు కూడా మంచి చెడ్డలు ఆలోచించాలని మనం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయాలని నేను అనుకుంటున్నాను. నాగేశ్వర్ గారి మీద కేసులు ఎత్తివేయాలి. ఈ సందర్భంగా అప్రస్తుతం కావచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా నటుల పార్టీల ట్రోలింగ్ ఆర్మీలే కాదు, అన్ని రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీల సామాజిక మాధ్యమాల సైన్యాలు విశ్లేషకుల్ని జర్నలిస్టులను విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. ఇష్టం వచ్చిన విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. దానికి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏమీ బీజేపీ అయితే చెప్పరక్కర్లేదు. వాళ్ళ సంబంధించిన సామాజిక మాధ్యమాల మనుషులు ఎట్లా ప్రవర్తిస్తున్నారో దీన్ని మొత్తాన్ని మార్చడానికి ఒక సంవాదం అనేది, డిస్కోర్స్ అనేది ఒక సంస్కారితంగా ఉండటానికి మనందరం ఏం చేయాలనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాగేశ్వర్ గారి మీద కేసులు ఎత్తివేయాలి. ఉభయ రాష్ట్రాల మధ్య స్నేహము, తెలుగువారి మధ్య చారిత్రక సాంస్కృతిక ఐక్యత వర్ధిల్లాలి. విద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్ళని ఓడించాలి. థ్యాంక్ యూ. ఈ రౌండ్ టేబుల్లో పాల్గొంటున్న అందరికీ నా నమస్కారం. ఇప్పుడే సుదర్శన్ రెడ్డి గారు మనందరితో చేయించినటువంటి ఒక ప్రతిజ్ఞ, దీనిని నిలుపుకోవటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలలో భాగం నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలు ఇటీవల కాలంలో అనూహ్యంగా సమస్యల పరిష్కారానికి కావలసిన సామాజిక ఆర్థిక రాజకీయ అవగాహనని ప్రజలలో సరళంగా పెంపొందించటానికి నిరంతరంగా కొనసాగిస్తున్న తన శ్రమ పట్ల ఒక గొప్ప గౌరవభావాన్ని ప్రకటించాల్సింది పోయి అనుచితమైనటువంటి వ్యాఖ్యలకు పాల్పడటం అన్నది, ఒక రకంగా రాజకీయాలలో పాల్గొంటూ ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల మంచి అభిప్రాయం ఉంది అని పేర్కొంటూనే మాటలలో వారి అసలు నైజాన్ని బయట పెట్టుకున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. రెండు రాష్ట్రాలలో కూడా నాగేశ్వరరావు గారి పట్ల ఏర్పడినటువంటి ఈ పరిస్థితి, ఈ సంకటమైనటువంటి ఈ పరిస్థితి పట్ల అందరూ ఆలోచించటమే కాదు, ఎక్కడికక్కడ సమావేశాలు సభలు నిర్వహించుకుంటూ వారు చేసినటువంటి వ్యాఖ్యలను మర్యాదగా వెనక్కి తీసుకోవటానికి
ప్రయత్నించటమే కాదు, కేసులను వెట్టివేయమని కూడా ఎక్కడికక్కడ ప్రజలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ మరి నిన్న వరంగల్లో చేసినటువంటి వ్యాఖ్యలు అసలు నాగేశ్వరరావు గారి పట్ల దాడితో పాటు కమ్యూనిజం ఎక్కడుంది, చచ్చిపోయింది అనేటటువంటి మాట నిజంగా రాజకీయ అక్షరాలు తెలుసా మీకు అని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అందుకోసమే రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్లో దేశంలో కూడా నిరుపేద ప్రజలు ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలతో పాటు వారి రోజువారీ జీవితాలను కొనసాగించుకోవటానికి ఏ తరహా పరిస్థితులు కావాలో, ఏ హక్కులు కాపాడబడాలో, ఏ సమస్యలు పరిష్కరించబడాలో రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నటువంటి ఈ నేపథ్యాన్ని కూడా గమనించకుండా మాట్లాడటము అన్నది నిజంగా ఒక రకంగా రాజకీయాలలో పాల్గొంటూనే అనవసరమైన అరాచకవాదాన్ని రాజకీయాలలో ముందుకు తీసుకువెళ్ళటం ద్వారా ఒక ప్రకటన చేస్తే చాలా గొప్ప స్పందన వస్తుంది అన్న అనవసరమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగటం కాదు, మర్యాదగా రాజకీయాలలో ప్రజాస్వామికయుతంగా పాల్గొంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి భావ ప్రకటన స్వేచ్ఛతో ముందుకు వెళుతూ ఇది మార్గం మనం జీవించటానికి అని చెబుతున్నటువంటి వారి ఆలోచనలను మరింతగా ముందుకు తీసుకువెళ్ళటానికి, కాపాడుకోవటానికి ప్రతి ఒక్కళ్ళము సిద్ధం కావాలి అన్నది ఇక్కడ నా అభిప్రాయము. దీనితో నేను ముగిస్తాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పద్మ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడతారు. బహుశా పెద్దలు చెప్పాలి, అసలు 15 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వేరే అంశమే లేనట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ చుట్టూ పరిభ్రమించడానికి చూస్తే నాకేం అర్థం కావడం లేదు. అసలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ మొదలైంది అని. నా వరకు వచ్చే వరకైతే ఇది నా భావ ప్రజ్ఞ స్వేచ్ఛకు సంబంధించిన అంశం. నాపై జరుగుతున్న దాడి విశ్వరూపం మీరంతా చూశారు. ఒకటి, రాజ్యం ప్రభుత్వమే కేసులు పెట్టింది. ఆ కేసులు ఏంటి? రాజ్యాంగం అంగీకరించని, చట్టం ఒప్పుకొని, న్యాయ వ్యవస్థ తిరస్కరించిన కేసులు. May 7th సెక్షన్ 153 ఆఫ్ ఐపీసీ, ఇప్పుడు దాన్ని సెక్షన్ 192 ఆఫ్ భారత న్యాయ సమితి అంటారనుకుంటాను, పెద్దలంటే సవరించాలి. May 7th రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లగడపాటి ప్రవీణ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి చేసిన సోషల్ మీడియా పోస్ట్ పైన అల్లర్లు సృష్టిస్తామనే కేసు పెడితే అంగీకరించము అని చెప్పి దాన్ని కొట్టివేశారు. నిన్న 10 రోజుల క్రితం కొట్టివేశారు. May 7th రోజు కొట్టివేశారు. జస్ట్ మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇది భారత న్యాయ వ్యవస్థ అనేక సార్లు తీర్పులు చెప్పింది. ఈ కేసులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చు, అల్లర్లు ప్రేరేపించాడు, కులం చిచ్చు పెట్టాడు. నా మాటలు ఎక్కడ కుల ప్రస్తావనే లేదు. విచిత్రం ఏంటంటే ఆ సెక్షన్లలో ఉన్నది ఏంటంటే ఇది మాటలకు వర్తించదు, ఈ సెక్షన్ ఉంది అయినా పెట్టారు. ఇది స్టేట్మెంట్స్కు వర్తించదు అయినా పెట్టారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? పెద్దలు సురేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళ ముందు నేను మాట్లాడకూడదు, కానీ డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఎవరు మాట్లాడితే ఇదే జరుగుతుంది అనే సంకేతాన్ని పంపడం. ఇందులో వేరేది ఏమీ లేదు. నాగేశ్వర్ అనే వ్యక్తి ఏదో అనుకోకుండా దొరికాడు అంతే. దీని అసలు లక్ష్యం ఏంటంటే, మేము ప్రశ్నలను అంగీకరించము, ప్రజల పక్షాన మాట్లాడితే అసలే అంగీకరించము, ఈ భావ ప్రజ్ఞా స్వేచ్ఛను అంగీకరించమనే ధోరణి. సో అక్కడికి ఆగిందంటే 2 రాజకీయ పార్టీల ట్రోల్ ఆర్మీలు అత్యంత హేయమైన రీతిలో క్యారెక్టర్ అసాసినేషన్ అనుకో, ఏదైనా అనుకో, దానివల్ల ఏమీ కాదని మీరంతా ఇంతదాకా చెప్పారు. నిజమది. నేను 40 ఏళ్ళుగా రాస్తున్నాను, మాట్లాడుతున్నాను, రాస్తూ పోతాను, సిరా ఇంకే వరకు అని సినారే మాటలు గుర్తొస్తున్నాయి. సో మాట్లాడుతూనే ఉంటాను గొంతులో ప్రాణం ఉన్నంత కాలం, దాంట్లో ఎలాంటి మినహాయింపు లేదు. సో ఎందుకు మాట్లాడతాము? మా జీవితంలో మాట్లాడడం బాధ్యత అనుకున్నాం కనుక మాట్లాడుతున్నాం. సో
సో ఈ ఎందుకు మాట్లాడుతున్నాం, పదవుల కొరకు ప్రలోభాల కొరకు మాట్లాడితే ఎన్నడో ఎక్కడో ఉండేవాళ్ళు, అసలు ఈరోజు ఎవరన్నా అనేవాళ్ళే కాదు ఈ మాటలు. సో కానీ ప్రజల పక్షాన మాట్లాడడం అనేది నా బాధ్యత అనుకున్నాను, మాట్లాడుతున్నాను, ఇక ముందు కూడా మాట్లాడాను, అది సమస్య కాదు. కానీ ఉద్దేశం ఏంటి, ఈ మేరకు ఒక ప్రొఫైల్ ఉన్న వ్యక్తినే మేము మాట్లాడనివ్వము అని రాజ్యము, రాజకీయ వ్యవస్థ, సోషల్ మీడియా ట్రోల్ ఆర్మీలు, అనుకూల టీవీ ఛానల్, మీకు ఆశ్చర్యం వేస్తుంది, 2 ప్రధాన ఛానల్స్లో రైల్వే జోన్లో కేకే లైన్ లేదు, దాని మీద చర్చ లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్చ లేదు. వేదాంత అనే వివాదాస్పద కంపెనీ గ్యాస్ బ్లాక్లో చర్చ లేదు. కానీ నాగేశ్వరపై మాత్రం గంటసేపు చర్చించారు. అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంటే దీని వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటంటే రాజ్య భావ ప్రజ్ఞా స్వేచ్ఛ పైన జరుగుతున్నటువంటి ఒక విశృంఖలమైన దాడి ఏ రూపంలో జరుగుతుందంటే బోత్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్తో జరుగుతున్న దాడి. అందుకే ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి గారు మనతో ప్రమాణం చేయించారు. దీన్ని భవిష్యత్తులో కూడా ఇది కేవలము ఈ అంశంతో సంబంధం లేదు కనుక భావప్రజ్ఞా స్వేచ్ఛ కొరకే కాదు, మనం ఇప్పుడు ప్రమాణం చేసింది ఏదో అలంకారప్రాయమైన ప్రమాణం కాదు. కారణం ఏదైనా, సందర్భం ఏదైనా ఆ రాజ్యాంగ పీఠికలో ఉన్న స్వేచ్ఛ, న్యాయము, సమానత్వము, స్వాతంత్రం అనే లక్ష్యాలకు పునరంకితం అవుతుంది. తెలుగు నేలపైన ఒక మహత్తర రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి ఇది నాంది పలికితే నేను జీవితంలో ధన్యున్నైనానని భావిస్తాను. అందువరకు దానికి కృషి చేయవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా మీకు చెప్పాల్సిన అవసరం కాదు, మీరు పెద్దలందరూ ఉన్నారు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు చెప్పేది ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించే విషయంలో కాలం నన్ను తుది సైనికుడుగా నిర్ణయిస్తే నా తుది క్షణం వరకు నా భావాలను ప్రకటిస్తూనే ఉంటాను. ఏ రకమైన రాజ్యేతర నిర్బంధాలకు భయపడే ప్రసక్తే లేదు. సమాజం నా వెంట ఉంటుందని నమ్ముతూ దీన్ని కేవలం ఒక నాగేశ్వర అంశంగా చూడొద్దు, దీన్ని భావ ప్రజ్ఞా స్వేచ్ఛ అంశంగా, రాజ్యాంగ విలువల పరిరక్షణ అంశంగా చూసి మనమందరము అనేక రకాల రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారున్నా, అనేక నేపథ్యాలు ఉన్న వాళ్ళన్నా అందరము కలిసి మౌలికమైన రాజ్యాంగ పరిరక్షణకు పునరంకితం కావటానికి ఈ సందర్భం ఉపయోగపడాలని విజ్ఞప్తి చేస్తూ, నా కొరకు వచ్చి అంశం నాతో సంబంధం ఉంది అని మాత్రమే నేను అనుకోను, కానీ నా కొరకు వచ్చి ఈ అంశం పైన మీ అభిప్రాయాలు చెప్పి నాకు మద్దతుగా నిలిచిన మీ అందరికీ కూడా, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, రాజకీయ పార్టీల నేతలకు, మీడియా ప్రముఖులకు పర్సనల్గా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాగేశ్వర గారి విషయంలో వ్యక్తిగతంగా ఆయన పైన సరే ఆ అంశం ఆయన చేసిన వ్యాఖ్యానానికి సంబంధించిన మాట్లాడటం అంటే అది వేరు, దాన్ని ఖండించటము లేకపోతే భిన్నాభిప్రాయం తెలియజేయటం వేరు. వ్యక్తిగతంగా మాట్లాడాల్సినటువంటి అంశం ఏదైనా వస్తే అసలు నాగేశ్వర గారు లాంటి గొప్ప ఆరేటరు, గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, తర్వాత దేనికి ఆశించినటువంటి వ్యక్తి నాగేశ్వర గారు నాకు తెలుసు. ఆయన మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆయన పిలిచి ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేయమని కోరితే నేను చేయను అని చెప్పి, అది అందరికీ తెలుసు, అది తిరస్కరించినటువంటి గొప్ప వ్యక్తి. పదవులు కావాలనుకుంటే ఆయన లాంటి వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతారు. ఏదేమైనా మనందరం ఇవాళ నాగేశ్వర గారు చెప్పినట్లుగా అది ఒక నాగేశ్వర గారి అంశం కాదు, ఇది ఇరు రాష్ట్రాలకు సంబంధించి లేకపోతే మొత్తం దేశంలో మన భావస్వేచ్ఛను కాపాడుకోవటే ఒక అవకాశంగా దీన్ని మలుచుకుంటూ మరొకసారి సంయుక్తంగా ఆ వైపుగా మనం ఉద్ఘాటిస్తూ ఒక సందేశం తీసుకుని వెళితే ఆయన పోరాటానికి, ఆయన పేరుతో జరిగిన పోరాటానికి ఒక సార్థకత ఉంటుందని తెలియజేస్తూ, నా సార్ మాట్లాడే ముందు నేను ఒక తీర్మానం చదువుతాను, ఇంకేమైనా ఉంటే చేరు మార్పు ఈలోపు మీరు చెప్పండి. తర్వాత మా పల్లె నరసింహ ఒక రాజ్యాంగం మీద ఒక పాట పాడతారు సార్ ముందు మాట్లాడే ముందు. ఒక తీర్మానానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణపై ఆంధ్రప్రదేశ్లో కొన్ని పార్టీలు వారి సోషల్ మీడియా బృందాలు చేసిన కక్షపూరిత దాడి, ట్రోలింగ్ను ఈ అఖిలపక్ష సమావేశం తీవ్రంగా ఖండిస్తున్నది.
ఇప్పటికే నాగేశ్వర్ తన మాటలను ఉపసంహరించుకున్న విద్వేషపూరిత దాడి కొనసాగుతున్నది. జనసేన ఆ అంశానికి ముగింపు పలికినట్లు ప్రకటించినప్పటికీ నాగేశ్వర్పై ఆంధ్రప్రదేశ్లో కేసులు ఎత్తివేయలేదు. తక్షణమే ఈ అంశానికి ముగింపు పలికి నాగేశ్వర్పై కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అఖిలపక్ష సమావేశం తీర్మానిస్తున్నది. దీనికి ఇంకో పాయింట్ కూడా, ఇది ఈ అంశం తర్వాత రెండు రాష్ట్రాల ప్రజల మధ్య స్నేహ సంబంధాలు, సౌహార్దత కొనసాగాలని ఈ సమావేశం తీర్మానించింది అనేది ఒక అంశం పెడదాం. మూడోది, భావస్వేచ్ఛ పైన ఎటువంటి దాడులు జరిగినా రాజ్యాంగ ప్రియాంబుల్లో పేర్కొన్న దానికి విరుద్ధంగా ఎక్కడ జరిగినా కూడా ఈ సంయుక్తంగా దాన్ని మనం ఖండించవలసిన అవసరం ఉందని ఆ 2 పాయింట్లు కూడా యాడ్ చేద్దామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. పల్లి నరసింహ, ప్రజానాట్య మండలి గాయకులు. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన గ్రంథమా గౌరవించబడని గణతంత్రం నేడు. మానవ మనుగడ కోసం కల్పించిన హక్కులు అధికారం కోల్పోయి చూస్తున్నవి దిక్కులు. అడుగడుగున మోసము అవుతున్నవు పరిహాసము. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. రాజ్యాంగము చట్టం అంటూ చేస్తున్నారు ప్రమాణం. రాజకీయ ఎదుగుదలకు నీతోనే ప్రయాణం. నోటుకు ఒక ఓటు అంటూ నడుస్తున్న నినాదం. మనిషికి మాట్లాడే హక్కు కోల్పోయిన విధానం. అడుగడుగున మోసము అవుతున్నవు పరిహాసము. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన గ్రంథమా గౌరవించబడని గణతంత్రం నేడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరసింహ గారు. ఇప్పుడు మా పెద్దలు, ప్రముఖ న్యాయమూర్తి, అలాగే ఇటువంటి ప్రజాస్వామిక హక్కులకు ఎక్కడ భంగకరంగా ఎక్కడ జరిగినా సరే ఆయన స్టేచర్ని పక్కన పెట్టి ఎప్పుడు కూడా ప్రజల తరపున ఉంటూ ప్రజల తరపున గొంతు వినిపిస్తున్నటువంటి గొప్ప మేధావి. దేశంలో మనం అన్ని పార్టీలు కలిపి ఉపరాష్ట్రపతిగా కూడా వారిని మనం పోటీ సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. చిరకాల మిత్రులు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు, మిత్రులు ఆచార్యుడు నాగేశ్వర్ గారు, మిత్రులందరికీ నమస్కారం. నాగేశ్వర్ మీద ఉన్నటువంటి కేసులు ఉపసంహరణ జరగాలని, ఈ వివాదం ఇంతటితో ముగిసిపోవాలని ఇప్పుడే ఒక తీర్మానం ప్రతిపాదించిండ్రు. దాన్ని మనం అందరం అంగీకరించినాం. నేను నా డిసెంట్ రాతాము అని అనుకున్నాను. ఎందుకులే బాగానే ఉంది కదా అని మళ్ళీ ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ కావాలి కదా. ఎందుకంటే నా చిరకాల కోరిక, సందర్భం ఏమిటంటే శ్రీనివాస్ గారి ఒక పుస్తకం, ఆయన రాసిన ఎన్నో పుస్తకాలలో ఒక పుస్తకం నన్ను ఆవిష్కరించమంటే ఆవిష్కరణకు పోయినా పర్వాలేదు, కూర్చుంటేప్పుడు కూర్చుంటే అక్కడికి మిత్రులు ఆచార్యుడు నాగేశ్వర్ గారు కూడా వచ్చిండ్రు. ఆయన యూట్యూబ్లో ప్రతి విషయం మీద వ్యాఖ్యానించడము, విశ్లేషించడం జరుగుతుంది. ఏమండి నాగేశ్వర్ గారు, మీరు ఎన్ని విశ్లేషణలు చేసినా ఇంకా బయటనే ఉన్నారు, మరి జైలుకు పోతలేరు ఏమిటి అని అడిగాను. అంటే ఏమో సార్ నాకు కూడా అర్థమవుతలేదు అది అన్నాడు ఆయన. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే ఆయన జైలుకు పోవాలనేది నా చిరకాల వాంఛ. ఎప్పుడైనా తీరుతుందేమో అని అనుకున్నాను,
కానీ అది తీరేట్టు కనబడటం లేదు. ఎందుకంటే సమాజం మొత్తం, తెలంగాణ సమాజం మొత్తం ఒక తాటి మీద ఒక తిరుగుబాటు లాంటిది, ఒక ఉద్యమంలాగా. ఆయన ఎవరిని అడగలేదు నా గురించి మాట్లాడండి, తిరుగుబాటు చేయండి అని. అయితే అదొక కోరిక అట్లే మిగిలిపోయింది. నాగేశ్వర్ గారు చేసినటువంటి విశ్లేషణ సరైందా కాదా, ఆయనకు ఉన్నటువంటి సమాచారంలో ఏమన్నా లోపం ఉందా? ప్రముఖ పాత్రికేయులు ఉన్నారు ఇక్కడ, శ్రీనివాస్ గారు, వీరన్న గారు, ఆ మాటకు వస్తే నాగేశ్వర్ గారు కూడా. రాయిటర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, పీటీఐ నుంచి మొదలు పెట్టుకొని, యుఎన్ఐ నుంచి మొదలు పెట్టుకొని, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్, లీమో, ప్రపంచంలో ఉండే ప్రతి పత్రికలో, ప్రఖ్యాతమైనటువంటి కీర్తి గడించినటువంటి పత్రికల్లో అభిజ్ఞ వర్గాలు, సోర్సెస్ రివీల్, అది పత్రికలకు, పత్రికా రచయితలకు, సంపాదకులకు ఉండేటువంటి విశేషమైనటువంటి హక్కు. అది రాజ్యాంగం హామీ ఇచ్చినటువంటి హక్కు. ఎవరు కూడా నీకెవడొచ్చి చెప్పిండయా ఈ విషయం అని అడగడానికి వీల్లేదు. నాకున్న సమాచారం ఇది, ఆ సమాచారం మీద నేను ఈ విశ్లేషణ చేస్తున్నా. పోనీ ఆ విశ్లేషణలో ఏదన్నా జుగుప్సాకరమైనటువంటి మాటలు ఉన్నాయా, ఎవరినైనా కించపరిచేటువంటి మాటలు ఉన్నాయా? ఒక రాజకీయపరమైనటువంటి విశ్లేషణ. దానికి ఏమిటంటే, ఇద్దరు మహానాయకులు కూర్చొని, నేను మహానాయకుని అంటే అనుకోవాలంటే నేను ఆయనను మహానాయకుడు అనాలి, అంటే ఆయన పక్కకు ఉంటే మేము ఇద్దరం మహానాయకులు అవుతాం అన్నమాట. విషయం ఈయనకి ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్తారంటే, పత్రికలకు గోడలకు చెవులు ఉంటాయి. ఎవడో చెప్తాడు, అక్కడ ఉన్నోడే చెప్తాడు, వాళ్ళ సెక్రటరీ చెప్తాడు, వాళ్ళ పిఏ చెప్తాడు, వాళ్ళ పిఎస్ఓ చెప్తాడు, ఆయన ఒక సైన్యాన్ని నడుపుతాడు, అందులో ఉండే ఒక సైనికుడే చెప్తాడు ఇట్లా జరిగింది సార్ అని చెప్పి. దాన్ని పట్టుకొని అంటే చెప్పకూడని, మాట్లాడకూడని, పలకడానికి కూడా ఇష్టం లేనటువంటి మాటలు ఒక దాడి రూపంలో ప్రయోగించి క్రిమినల్ కేసు. ఏమిటి నేరం, ఏమిటి దాంట్లో? వాట్ ఈస్ ద క్రైమ్ హీ హెస్ కమిటెడ్? హీ హెస్ merely exercised is a constitutional right guaranteed under Article 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛ. ఎక్కడో సుప్రీంకోర్టు దగ్గర అంటది, అసలు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేకపోతే మిగతా ప్రాథమిక హక్కులు లేనట్టే. ఇట్ ఈస్ అ ప్రీ కండిషన్ ఫార్ ఎనీ లిబర్టీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ. అంత దూరం. తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ వల్ల ఏమిటి జరిగేది ఏమిటంటే, రకరకాల కారణాలు విశ్లేషించింది. అంటే ప్రపంచంలో ఉండేటువంటి మేధావులు అనుకోండి, రాజ్యాంగ నిపుణులు అనుకోండి, దాని మీద వాళ్ళు విశ్లేషిస్తూ ఏమిటి, వాట్ ఈస్ ద రేషనల్ ఆఫ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్, ఏమిటి దీంట్లో ఉండేటువంటి నిగూఢమైనటువంటి అర్థం ఏమిటి అంటే, అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్యం మనుగడ చెందాలంటే చర్చలు, విశ్లేషణ, సభలు, పత్రికలు, సంపాదకీయాలు, వ్యాఖ్యానాలు, ఇవి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. రెండవది చాలా విచిత్రమైన విషయం, ఇట్ ప్రమోట్స్ సోషల్ టాలరెన్స్. అదేమో ఇక్కడ వెరితలు వేస్తుంది, ఇంటాలరెన్స్కు దారితీసి. మాట్లాడడం ఎందుకు, విశ్లేషించడం ఎందుకు, దీని వెనకాల ఉన్న అర్థం ఏమిటి అని చెప్పడం సామాన్యునికి చెప్పేసేసే ప్రయత్నం వల్ల ఏమిటంటే సోషల్ రెలవెన్స్. ఎవడు వింటున్నాడో, ఎవడు ఆ వాక్యను నమ్ముతున్నాడో, వాడికి ఒక ఫీలింగ్ ఏమిటంటే, వాడికి ఒక అభిప్రాయం ఏంటంటే, నేను కూడా ఈ సమాజంలో ఒక అంతర్భాగం.
ఇప్పుడు కాదు, ఫ్రెంచ్ రెవల్యూషన్ జ్ఞాపకం ఉంటుంది, మీకు అందరికీ జ్ఞాపకం ఉన్నటువంటి విషయమే. ఓల్తరే అని ఒక ఫిలాసఫర్ ఒక మాట అంటాడు, ఐ మే నాట్ అగ్రీ విత్ వాట్ యు సే, బట్ ఐ విల్ డిఫెండ్ టు ది డెత్ యువర్ రైట్ టు సే ఇట్. నీవనే ఒక్క మాటతోటి కూడా నాకు సారూప్యత లేదు, నేను ఒప్పుకోను నువ్వు చెప్పే మాటలు. కానీ నీవు అలా మాట్లాడడానికి నీకు ఉండేటువంటి హక్కు కొరకు నా జీవితాంతం పోరాడతాను. అది దీని వెనకాల ఉన్నటువంటి అర్థం. ఫండమెంటల్ రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వెనకాల ఉండేటువంటి తాత్విక పునాది. సరే, ఇంత మాత్రానికే ఇంత గందరగోళమా? నాగేశ్వరుని కేంద్ర బిందువుగా చేసి ఇంత దాడి జరగాలనా? రెండవది ఏమిటి ఈ విశ్లేషణ ఉద్దేశం? నేను స్థూలంగా చెప్తున్నా, ఎవరన్నా మాట్లాడడం అంటే నాకు కూర్చొని రాసుకునేది అలవాటు ఉంది. ఏదో రాస్తూ ద సెర్చ్ ఫర్ ట్రూత్, సత్యాన్వేషణ. ఆయన సత్యాన్వేషణ సరిగ్గా జరిగిందా, తప్పుదారి పట్టిందా, పొరపాట్లు దొర్లినాయా? దొర్లి ఉండొచ్చు. ఆయనకు ఉన్నటువంటి సమాచారం సరిగ్గా లేకపోవచ్చు, ఆయన విశ్లేషణల లోపం ఉండొచ్చు. అంతకుముందే అన్నాడు, నేను మాట్లాడుతూనే ఉంటాను, రాస్తూనే ఉంటాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఈస్ క్వెస్ట్ ఫర్ ట్రూత్. సత్యాన్వేషణలో నేను మునిగి తేలుతున్నా, నేను దీని నుంచి పక్కకు జరగను. మీరు ఏమైనా చేసుకోండి అంటే మళ్ళీ అక్కడికే వస్తున్నాం. ఏమైనా చేస్తే బాగుండేది వాళ్ళని, కానీ ఏం కాదు, అది జరిగే పని కాదు. అది నాగేశ్వర్ గారు సంతోషపడుతున్నారా మరి బాధపడుతున్నారా నాకు తెలియదు, కానీ సోషల్ టాలరెన్స్ అండ్ సెల్ఫ్ రిస్ట్రెయింట్ అనేది మీరు ఆలోచించి విశ్లేషణ చేసేప్పుడు అదే నేర్పుతుంది మీకు. స్వీయ నియంత్రణ, సత్యాన్వేషణ ఒక పట్టు, స్వీయ నియంత్రణ ఇంకొక పక్క. వీటి అన్నిటితో కూడుకున్నటువంటి సమగ్రమైన హక్కు. చాలామంది మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటారు. రాజ్యాంగం ఇవ్వలేదండి. రాజ్యాంగమే ఆ హక్కు ఇస్తే స్వాతంత్ర పోరాటమే లేదు. కరాచీ రెజల్యూషన్ లేదు, లాహోర్ రెజల్యూషన్ లేదు, కల్కటా రెజల్యూషన్ లేదు. ఆ హక్కు స్వాతంత్ర సమరంలో అంతర్భాగం. అది దాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం అప్పుడు చేసిండ్రు. రాజ్యాంగం హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా జరుగుతుంది. అది విషాదం. ఇంతకుముందు మిత్రులు పాట పాడుతున్నాడు, ఏమైందయ్యా అంబేద్కర్ ఏం చెప్పిండు ఏంటది. దీన్ని ఇంత ఆషామాషిగా తీసుకొని ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనం ఇది నాగేశ్వర్ మీద జరిగిన దాడి గనుక నాగేశ్వర్ ఒక విజ్ఞుడు, తెలంగాణ ప్రముఖుడు, విశ్లేషకుడు, మేధావి, మనందరికి కావలసిన వాడని కాదు. ఇక్కడ ఉన్నోళ్ళ బాధ్యత ఏమిటంటే ఎవరి మీద ఈ దాడి జరిగినా మనం అందరం ప్రతిస్పందించాల్సిందే. దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సివిల్ సొసైటీ, నాట్ ఓన్లీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ బట్ సివిల్ సొసైటీ. తర్వాత ఇంకొక వాల్యూ దీంట్లో ఏముంది, ద చెకింగ్ వాల్యూ. ఇది నిజమేనా? నాగేశ్వర్ ఇట్లా అంటున్నాడు అంటే మీ రీసెర్చ్ మీరు మొదలు పెడతారు. యూ విల్ కీప్ ఆన్ చెకింగ్ వాట్ వెదర్ హీ సేయింగ్ ట్రూ ఆర్ నాట్. అన్నిటికీ ముఖ్యమైంది, ఇట్ ప్రమోట్స్ టాలరెంట్ సొసైటీ. ఓపిక సహనంతో కూడుకున్నటువంటి ఒక సమాజ నిర్మాణానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియ
విశ్లేషణ, రాజకీయ వ్యాఖ్యానం, సంపాదకీయం. సరే, అది ఏం విరతలలు వేస్తున్నది, వాళ్ళు ఏం చేస్తున్నారు, అది వేరే సబ్జెక్ట్, అది ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. అది గోధి మీడియానా సోషల్ మీడియానా? గోధి మీడియా అంటే ఏమిటి, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎవరెవరి కొరకు ఏమేం చేస్తున్నారు, ఎవరిని ఎక్కిస్తున్నారు, ఎవరిని దించుతున్నారు, ఏం ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వేరే విషయం. మళ్ళీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. దాని వెనకాల ఇంత భాగవతం ఉంది. అండ్ ఇట్ ప్రమోట్స్ ఫ్రీ స్పీచ్, ప్రమోట్స్ క్యారెక్టర్, వ్యక్తిత్వ నిర్మాణంలో ఎంతో ప్రోత్సాహం. It builds the character of the person, not only the person who is narrating it, but the person who is following it. నేను శ్రీనివాస్ గారు ఎప్పుడు కలిసినట్టు, ఏమండి ఏం రాయటం లేదు ఈ మధ్యన, ఏదో నాకు లోటు కనబడుతుంది అంటే, ఏదో కళానికి కొంత విరామం ఇచ్చింది సార్ అన్నాడు. కళానికి విరామం ఏంటి ఇది? సరే, ఏదో రకరకాల కారణాలు ఉంటాయి, విరామం ఇస్తే ఇచ్చిండేమవుతాయి. And it promotes dissent. There can't be any democracy without dissent. సాంబశివరావు గారితో నాకు ఎన్నో విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడాలి, నేను మాట్లాడేది నేను మాట్లాడాలి. ఇది నాకు అర్థమైనటువంటి భావ ప్రకటన, స్వేచ్ఛ, స్వాతంత్రం. ఇట్ ప్రమోట్స్ టు అచీవ్ ఏ స్టేబుల్ కమ్యూనిటీ. ఈ హక్కును అందరం రాజ్యాంగం హామీ ఇచ్చిన మేరకు నిబంధనలకు లోబడి ఉపయోగించుకుంటే ఒక సమర్థవంతమైనటువంటి, ఒక సుస్థిరమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇక ఇది ఇంతటితో ముగిద్దాం, లేకుంటే ఏదో పెద్ద థీసిస్ అయిపోతుంది. ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఇంకా ఒక్క 5 నిమిషాల తర్వాత ఇక చాలు సార్ అంటే కష్టం. అది ఎందుకు, జాగీర్ల దగ్గరికి వస్తే, జాగీర్దారు సార్ పారాసైట్స్ అన్నాడు నెహ్రూ. జాగీర్ అబాలిషన్ను, ఎస్టేట్స్ అబాలిషన్ను భూ సంస్కరణ రూపంలో ప్రథమ అమెండ్మెంట్, ఫస్ట్ అమెండ్మెంట్లో తీసుకొచ్చినప్పుడు దీస్ ఆర్ ఆల్ పారాసైట్స్ అన్నాడు. అందుకొరకు ఇది ఆయన జాగీరో, మన జాగీరో, మీ జాగీరో, నా జాగీరో, ఎవరి జాగీరో కాదు. ఇది ప్రజలది, సమాజాన్ని ఒక లేనిపోని, అర్థం లేని ఒక వివాదం సృష్టించడం తప్ప, మా గంగా బులాయా అంటాడు ఆయన. ఆయన ఉండేది అహ్మదాబాదులో. ఎవరో ఒక ఆయన పోయిండు, గెలిచిండు. అందులో ఒక కురువృద్ధుడు, సాబర్మతి ఆశ్రమం బులాయా ముజే అని ఆయన ఢిల్లీ నుంచి గాంధీనగర్ పోతాడు. ఎవరు వద్దన్నారండి, గెలిచిండు. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక. అక్కడ 2 విషయాలు నేను చెప్పాలి. ఆ తెలుగు జాతి అనేది ఒకటి ఉన్నది, నాకు నమ్మకం లేదు, నేను నమ్మను. అది తెలుగు భాష ఉంది, తెలుగు జాతి లేదు. ఉన్నది ఒకే జాతి, ఉన్నది ఒకే పౌరసత్వం, దట్ ఈస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్. ఇది లేనిపోని ఓ రూపకల్పన చేసి ఏమైనా మాట్లాడితే ఏమన్నదంతా తెలుగు జాతి కదా. ఏంది, నీ కొంప నువ్వు, నా కొంప నేను దోసుకుంటా, మనం తెలుగు జాతి అంటే ఏంటి? అది తెలుగు జాతి, తమిళ జాతి, మహారాష్ట్రన్ జాతి, కన్నడ జాతి, ఇదంతా జాతులు కావు. సంస్కృతి వారసత్వం ఉండొచ్చు, సాహిత్య వారసత్వం ఉండొచ్చు, సాంప్రదాయాలు ఉండొచ్చు.
వాటి ప్రతీక ఎవరు? చనిపోయిన వాళ్ళ పేర్లు మాత్రమే తీస్తాను, బతికున్న వాళ్ళ పేర్లు తెలియదు, ఎందుకంటే ప్రమాదం అది. మాట్లాడేటప్పుడు ఏం కాదు, మాట్లాడినాక ఏమైతే నాగేశ్వరుని చూసినా నేర్చుకోవాలి కదా. కొల్లా వెంకయ్య గారు జ్ఞాపకం ఉన్నారా? కమ్యూనిస్టులకు బాగా జ్ఞాపకం ఉండాలి. రామారావు గారు 3 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానం అనేది అది ఫస్ట్ సెంటెన్స్ ఆయన స్పీచ్లో. ఈయనకు ఉండి ఉండి ఒళ్ళు మండే ఉత్తరం రాశాడు. ఇప్పటి నుంచి మీరు మాట్లాడేటప్పుడు ఒక కొల్లా వెంకయ్య గారిది తప్ప అని మాట్లాడండి, ఎందుకంటే నా ఆత్మాభిమానాన్ని నేను కాపాడుకుంటాను. ఆయనకు ఒళ్ళు మండిపోయింది. ఇంక ఇది దిస్ ఈజ్ బికమింగ్ ఇంటాలరబుల్. ఈ తెలుగు జాతి ఆత్మగోది ఇది ఏం గొడవ ఇది? ఆయన ముచ్చటకు 3 చోట్ల నుంచి పోటీ చేసిండు. అనంతపురం నుంచి ఆయన హోమ్ కాన్స్టిట్యున్సీ, అప్పుడు గుడివాడన ఏదో కాన్స్టిట్యున్సీ, తెలంగాణలో ఉండేటువంటి కల్వకుర్తి. తెలంగాణ ఉద్యమం లేదు అప్పుడు, తెలంగాణ వాదం ఉంది. అక్కడ ఒక యువకుడు చిత్తరంజన్ దాస్, పేరులో మాత్రం ఉంది ఫ్రీడమ్ ఫైటర్ పేరు, అంత తప్ప ఏమీ లేదు వాడికి. తొడుకునేటందుకు ఆంగిలాగా తప్ప ఏమీ లేదు. వాడు చేతిలో ఓడిపోయాడు. ఎట్లా విశ్లేషిస్తాను దీన్ని? రామారావు గారిని ఇక్కడ రావద్దని ఎవరు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇంకా పూర్తిగా ప్రత్యక్షంగా ప్రవేశం చేయలేదు. ఆయన నెంబర్ 2 ఉపేంద్ర గారు. నేను అప్పుడు హిమాయత్ నగర్లో ఉండేవాడిని. ఆయన హిమాయత్ నగర్ నుంచి పోటీ చేస్తే ఒక గౌడు, ఆయన పేరు జ్ఞాపకం వస్తలేదు, ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? ఎన్టీ రామారావు గారు ఎందుకు ఓడిపోయాడు? మహానుభావ, మీరు కూడా రండి, పోటీ చేయండి, ఆ రుచి ఏమిటో చూడండి, మీ స్థాయి ఏమిటో మీరు ప్రపంచానికి చాటి చెప్పండి. మిమ్మల్ని ఎవ్వరు వద్దన్నారు. రెండవ విషయం మాట్లాడతాను. ప్రాంతీయవాదము ఉగ్రవాదానికన్నా ప్రమాదమైంది. Formation of Fazal Ali Commission, which made certain recommendations for reorganization of Indian states on the basis of language. There is what is called linguistic states. భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి అనేది అది ప్రాంతీయవాదమా? దేశ సమగ్రతకు, ఫెడరల్ వ్యవస్థను కాపాడడానికి, ప్రజల్లో సంఘీభావం పెంపొందించడానికి, ఎందుకంటే ప్రియాంబుల్లోనే ఉంటుంది, ఫస్ట్ ఆర్టికల్ నంబర్ 1లోనే ఉంటుంది, ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఆ యూనియన్ను బలోపేతం చేయడానికే ఏంటి అసలు ప్రాంతీయవాదం అంటే? మీకు ఏమర్థమైంది? ప్రాంతీయవాదానికి అస్తిత్వవాదానికి ఉండేటువంటి భేదం తెలియదా? If there is to be only one state, I am only quoting Ambedkar, summarizing Ambedkar. హిందీ రాష్ట్రాలు ఇన్నెందుకున్నాయి? నిన్నగాక మొన్న ఉత్తరాఖండ్ ఎందుకు విడిపోయింది ఉత్తరప్రదేశ్ నుంచి? ఉత్తరప్రదేశ్ను విభజించి ఒక దిక్కు మధ్యప్రదేశ్, ఒక దిక్కు రాజస్థాన్ ఎందుకైంది? పంజాబ్ను విభజించి ఒక దిక్కు హిమాచల్ ప్రదేశ్, ఒక దిక్కు పంజాబ్ ఎందుకైపోయింది? ఒక దిక్కు ఇంకో దిక్కు హర్యానా ఎందుకైపోయింది? అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళకు 2 రాష్ట్రాలు లేవా? 2 రాష్ట్రాలు అయినా సరే మాదొక జాతి అంటే దానికి నా దగ్గర అయితే సమాధానం లేదు. సమాధానం ఉన్నోళ్ళు ఎవరైనా చెప్తే నేను సంతోషిస్తాను. ఉగ్రవాదం అంటే ఏమిటి? ఎందుకంటే పాకిస్తాన్ ప్రస్తావన వచ్చింది, పాలస్తీనా ప్రస్తావన వచ్చింది. పాలస్తీనా తోటి మామూలుగా పోల్చండి, మేము ఒప్పుకుంటాం. పాలస్తీనా మీద జరిగినటువంటి దాడి జెనోసైడ్, ఇక్కడ మారణ హోమం జరిగింది అని అనను కానీ
దాడి, ప్రత్యక్ష పరోక్షమైన దాడి ఎందుకు వచ్చింది? ఉగ్రవాదం ఎందుకు వచ్చింది? పాలస్తీనా ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ ఎందుకు వచ్చింది? అసలు ఉగ్రవాదం అంటే ఏమిటి? 3 రూములకు పర్మిషన్ తీసుకొని, అంటే 6గురుకు వసతి కల్పించడానికి ఏర్పాటు చేసిన భవనంలో 23 రూములు కట్టి లోపలికి పోవడానికి బయటికి రావడానికి ఒకే తొవ్వ, దాంట్లో ఒక ఫైర్ ఇంజన్ పోవడానికి వీల్లేదు. కింద భోంచేతామని పోతే 25 మంది ఖాళీ బూడిదై భస్మం అయిపోయింది. దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు, దాన్ని నిర్మాణం చేసిన వాళ్ళు, దానివల్ల లాభపడ్డవాళ్ళు, ఆ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు, నా దృష్టిలో వాళ్ళు ఉగ్రవాదులు. ఉగ్రవాదులు అంటే గడ్డము, సంకకు, తుపాకీ అవన్నీ అక్కర్లేదు. Systematic perpetuation of meaningless violence upon the society. That is what terrorism is. 17 ఏండ్లు నిండని వేదాంత, దీప్తి వాడి పేరు వేదాంత్, వాడు కాగితాలు తీసుకొచ్చి నేషనల్ టెలివిజన్ నెట్వర్క్లో చూపిస్తున్నాడు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్లో జరిగినటువంటి ఘోరాలు ఏమిటి, నేరాలు ఏమిటి, ఎవరు దీనికి బాధ్యులు. అంటే ఒక ప్రముఖ పార్టీ విశ్లేషకుడు, వాళ్ళని ఏమంటారు కదా హిందీలో ఏమంటారు, శ్రీనివాస్ గారు చాలా మంచి పేరు అది, ఈ అఫీషియల్ స్పోక్స్మన్ ఏమంటారు వాళ్ళు హిందీలో? అధికార ప్రతినిధి కాదండి, ప్రవక్త. ప్రవక్త అంటే మన ఏడుపుకేమో మనం ఇక్కడి నుంచి వాళ్ళకి ప్రవక్త అంటే మనకు వాడు మొహమ్మద్ జ్ఞాపకం వస్తుంది. ఆ ప్రవక్త ఏమంటాడంటే వీడు పాకిస్తానీ. మరి ఎవడు ఇప్పుడు ఉగ్రవాది? ఆ పిల్లోడా? ఆ పిల్లోని పాకిస్తానీ ఏజెంట్ అన్నవాడా? ఎవడు ఉగ్రవాది? ఈ ప్రశ్నలు లేవనెత్తాలి, ఈ ప్రశ్న మీద చర్చ జరగాలి. ఇది విడిచిపెట్టి ఆ నాగేశ్వరుని పట్టుకొని ఇదేం గందరగోళం ఇది? ఆయన భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకున్నందుకు ఇంత దుర్మార్గమా? ఉగ్రవాదులు ఏమిటి? నేను 2011లో 12లో ఎప్పుడో వచ్చిన సుప్రీంకోర్టు, అప్పటికి తీవ్రంగా ఉద్యమం జరుగుతున్నది, ఉద్యమంలో పాల్గొన్నా. ఆ సందర్భంగా పరాప్స్ ఎన్నో మీటింగ్లలో శ్రీనివాస్ గారు కూడా ఉంటారు. 848 చెరువులు, కుంటలు, తటాకాలనండి, కుంటల కన్నా చిన్న ఏమన్నా ఉంటే సరస్సులనండి హైదరాబాదులో ఉండేటివి. మీరు ఆ బ్లూ బుక్ చూస్తే మీకు తెలుస్తుంది వివరాలన్నీ, నిజాం దగ్గర నుంచి వచ్చినటువంటి. ఇవాళ వాటిని చెరపట్టిన వాళ్ళు ఎవరు సార్? ఒకసారి లెక్క తీతామా? ఎవరి అస్తిత్వం మీద మీరు దాడి చేసిండ్రు? ప్రణాళిక ప్రకారం ఎవరు చేసిండ్రు ఈ దాడి? మరి వాళ్ళు వచ్చి ఎవరికి చెప్తున్నారు మీరు ఈ నీతులు? మేము మాట్లాడొద్దు, మేము మాట్లాడితే మేము ఉగ్రవాదులం. మీలో పరివర్తన వచ్చి ఉండొచ్చు. మీరు మొదలు గాంధేయవాదులు, ఆ తర్వాత మార్క్సిస్టులు, ఆ తర్వాత లోహియట్స్, ఆ తర్వాత చెగువెరా టీషర్ట్స్, ఆ తర్వాత కాషాయం వేసుకొని సనాతన ధర్మం. మాకేం అభ్యంతరం? ప్రతి మనిషి రూపాంతరం చెందుతుంటాడు, అభిప్రాయాలు మారుతుంటాయి, మార్చుకోవాలి. అది వాడికి ఉండేటువంటి స్వేచ్ఛ. ఎవరు మేము మాట్లాడలేదే?
వచ్చి మా మీద ఎందుకు అంటే ఆ కొన్ని గంటల సంతోషం అన్న ఇవాళ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నటువంటి దినం అని కూడా ఉండకుండా ఎందుకండి ఇది? అది నాగేశ్వరతోటి మొదలయ్యి ఇన్ని సర్కిల్స్ తిరిగి ఇక్కడ వచ్చి ఆగింది. ఇది మంచిది కాదు, ఆపేయాలి అనేది మంచిదే. మనం ఎవరిని మార్చలేము. మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం. చర్చల తర్వాత ఈయన చెప్పిందంటే కొంచెం అర్థం ఉంది, మారితే బాగుంటుంది అనుకుంటే మారేటోళ్ళు మారుతారు. ఆ ఫస్ట్ అమెండ్మెంట్ ప్రవేశపెట్టినప్పుడు నెహ్రూ ఒక మాట అంటాడు, మీరు అందరు వినాలి జాగ్రత్తగా ఇది. ఎందుకంటే ఆయనను కూడా ప్రతిరోజు మనం వాడి బొందల నుంచి లేబట్టి 4 దాన్ని మళ్ళీ పెట్టి మళ్ళీ బాధ పెడతాం. ఎవరినో నేను అడిగినే ఉండేవాడిని, అరే వాడిని ఒకసారి ఏదన్నా రాదుండ్రా ఎన్నిదంటారు ఎందుకు ప్రతిరోజు? ఎందుకంటే మాకు ఎట్లా సార్ అన్నట్టు మా దుకాణం ఎట్లా నడవాలి? ఒకసారి దాన్ని వాడిని లోపల పెట్టి బొందేసేస్తే ఎట్లా? నేను రోజు లేపుతాము, రోజు దంతాము, మళ్ళీ బొందలు పెడతాము. We cannot make a fool a wise man. వాడు మూర్ఖుడు. మనం బాగేయడం మన తరం కాదు. నెహ్రూ అంటున్నాడు ఇది. Individuals are clever or not clever. Individuals are tall or short, thin or fat, and nobody tries to have similar rotundity either in the mind or body, but we do wish to give the same opportunities to everyone. ఇంతకుముందు మీరు అన్నారు కదా అదే మాట. అండ్ గ్రో టు ద ఫుల్ స్టేచర్ యాజ్ ఫార్ యాజ్ దట్ స్టేచర్ అలోస్ ఇట్. And anything comes in the way of achieving this, we should remove all that. ఇది essence of constitution. ఏది చదువుకోవాల్సిన అవసరం లేదు, ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ ఉంటారు, ఏది మాట్లాడుతుంది దానికి బ్రహ్మరథం బట్టి ఓ ప్రచారం చేసినందుకు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మాట్లాడిన మాటలు కిందికి, ఏవో ప్రేలాపనలు అది పైకి. ఇది ఇవాళ వీళ్ళ సంగతి. అది పోయినండి సార్, ఆయన మిత్రుడు, నేను వేరే ఉండంటే వాడు అంటాడు నన్ను. ఇది జరుగుతున్న తతంగం. ఎట్లయితే నాగేశ్వర్ గారు మనకు ఒక అవకాశం ఇచ్చారు కలిసి మాట్లాడుకోవడానికి, మన ఆలోచనలు పంచుకోవడానికి. అంతవరకు నాగేశ్వర్ గారికి మనం ధన్యవాదాలు తెలపాల్సిందే. అయితే ఆయన అనుకుంటుండొచ్చు, ఈయన ఏదో ఇక నా గురించి మర్చిపోయినట్టున్నాడు, ఇంకా కూడా నేను జైలుకు పోతే బాగానే అనుకుంటలేడు అంటున్నాడు, మనసు మార్చుకున్నాడు. అంటే అట్లా ఏం లేదు సార్, ఇప్పటికి కూడా మీరు పోతేనే బాగుండు అనిపిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన మాట ఒకటే మాటలో ముగిస్తా. ఓల్తరే చెప్పిన నేను మీకు ఏమన్నాడు అని. జస్టిస్ హోమ్స్ అని అమెరికాలో ఒక సుప్రసిద్ధ న్యాయ కోవిదుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఏదో 30-40 ఏళ్ళు తగలబడ్డాడు వాడు. అక్కడ ఒక మాట అంటాడు, ద ప్రాక్టీస్ ఆఫ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ కల్టివేట్స్ ద వర్చ్యూస్ ఆఫ్ టాలరెన్స్ అండ్ సెల్ఫ్ రిస్ట్రెయింట్. Justice Holmes noted that free expression does not mean free thought for those who agree with us. మనకు నచ్చింది కనుక బాగా మాట్లాడిండ్రా నాగేశ్వరు, మనకు నచ్చినా నచ్చకున్నా నాగేశ్వరుకు ఆ మాట మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది. బట్
ఫ్రీడమ్ ఫర్ ద థాట్ వి హేట్. అది స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ. బాగా చెవులకు ఇంపుగా ఉంది అని మనం ఎంత శ్రద్ధగా వింటున్నామో అది మనల్ని ద్వేషించే వాళ్ళు, మనం ద్వేషించే వాళ్ళకు కూడా అదే హక్కు ఉంటుంది. వీడు మాట్లాడేది అసలు వినకూడదు అని నాగేశ్వర్ చెప్పిండా, నేను మాట్లాడిన విశ్లేషణ వినండి అని. మీకు ఇష్టం లేదు, వినకండి, మీ స్వేచ్ఛ. కానీ భూత పురాణాలు ఏంటి? సభ్య సమాజం తలదించుకునేటట్టు స్త్రీల గురించి, పిల్లల గురించి, కుటుంబం గురించి ఏంటిది? ఎందుకంటే సమాజం ప్రతిస్పందిస్తలేదు, సమాజం మాట్లాడతలేదు. నాగేశ్వర్ మీద అడిగింది మనకెందుకండి అంటే అది రేపు మీకు జరుగుతుంది, తర్వాత ఆమెకు జరుగుతుంది, తర్వాత ఈయనకు జరుగుతుంది, తర్వాత ఆయనకు జరుగుతుంది, ఆ తర్వాత నా దగ్గరికి వస్తే నేను ఇంకా మళ్ళీ చూసి ఎవరు లేడు నా వెనకాల మాట, నేను ఒక్కడనే ఉన్నా. అటువంటి సమాజం కాదు ఇవాళ మనం నిర్మాణం చేసేది. ఇంకా ఇవన్నీ అనవసరం. నేను ఆయనను వ్యక్తిగా గౌరవిస్తా, అవన్నీ మాట్లాడడం నాకు రాదు, నాకు చేత కాదు. ఎవడో అంటాడు ఒక ఆయన, నేను ఆయన గొప్ప నటుడు ఉంటే ఉండొచ్చు, నాకేంది? ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏ విషయం మీద మాట్లాడుతున్నాడు, దాంట్లో అర్థం ఏమన్నా ఉందా, అర్థవంతమైన చర్చ ఏమైనా జరగగలుగుతుందా, అంతవరకే మనకు సంబంధం. ఏమన్నా కుటుంబ బాంధవ్యాలు ఉన్నాయా దీంట్లో? ఉన్నవాళ్ళకు వాళ్ళ మధ్యన ఏముందో అది కూడా తెలియదు. మనకి ఎందుకు వచ్చిన గొడవ అదంతా. థ్యాంక్ యూ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా, విజ్ఞానదాయకంగా ఈరోజు నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. అంతకుముందు మీరు మాట్లాడినప్పుడేమో ఎక్కువగా మా కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్లకు వచ్చినప్పుడు మాట్లాడిందేం వేరు. ఇవాళ నాకు చాలా నాలెడ్జిబుల్గా, చక్కటి విజ్ఞానదాయకంగా ఉపన్యాసం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రకాష్ రాజ్ గారిని కూడా ఆహ్వానించాము. ఆయన ఒక సందేశం పంపించారు. గుడ్ ఈవినింగ్, ఇట్ ఈస్ ఏ గుడ్ అండ్ మచ్ నీడెడ్ ప్రొటెస్ట్, బట్ ఆన్ 4th I am shooting a major sequence for Rajmouli's film. Will be difficult to attend. All the best for the event. It is a good and much needed protest అని చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా అంతిమంగా ఇవాళ నాగేశ్వర్ గారి పేరుతో ఈ మీటింగ్ జరిగినా కూడా దీని వెనక ఒక భావ స్వాతంత్రం, భావ స్వేచ్ఛ, ప్రజాతంత్ర హక్కులు కాపాడుకోవటం అనే ఒక ఎజెండా ఈరోజు ఉన్నది. ఇంతకుముందు పలు అంశాలపైన మనం జరుపుకున్నాము. ఇవాళ మాత్రం కేవలం ఏ వ్యక్తి అయినా సరే వారి భావ స్వేచ్ఛని పైన దాడి చేస్తే ఊరుకోము అని ఒక సంకేతాన్ని మన తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు, లేకపోతే ప్రజా పౌర హక్కుల సంఘాలు అందరం కూడా పంపిస్తున్నాం. ఇది కొత్త అంశం. అదేవిధంగా ఇవాళ తెర ముందు నాగేశ్వర్ గారు ఉన్నారు, తెర వెనక భావం ఉంది, భావ స్వేచ్ఛ అనే డిమాండ్ ఉంది. ఈ భావ స్వేచ్ఛకు ప్రతీకగా ఉన్నటువంటి నాగేశ్వర గారి పైన ఎటువంటి ఇబ్బందులు కల్పించినా, వారికి ఎటువంటి దాడులకి ప్రయత్నం చేసినా, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ పద్ధతులు చేసినా కోట్లాది మంది ఆయన రక్షించుకోవడానికి ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, ఈ అందరికి హాజరైనటువంటి పెద్దలందరకు, పాత్రికేయ మిత్రులకు, అలాగే దీన్ని వినటానికి వచ్చినటువంటి ఇతర మిత్రులకు అందరూ కూడా నేను అభినందనలు, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ నమస్కారం ముగింపు జరిగింది.